చదువుకుందాం. और आज भी हम इब्रानियों की पत्री इसका दूसरा अध्याय 14वां वचन हम पढ़कर आगे बढ़ेंगे। దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. कृपया करके कोई पढ़कर सहायता करे। ఉమ్, 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 ఉమ్. చాలా ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల తండ్రి నీకే వందనాలు. परिशुद्ध परिशुद्ध महान जीवित परमेश्वर आपका धन्यवाद करते हैं। మరొక్కసారి ప్రభా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. फिर से एक बार आपके वचनों के द्वारा हमसे बातें करें। వచ్చిన ప్రతి బిడ్డలందరూ కూడా మీ చేతిలో यहाँ అప్పగించుకుంటున్నాం. पर आए हुए हर एक बच्चों को आपके हाथों में सौंपते దేవాని हैं। బిడ్డలతో మాట్లాడండి, परमेश्वर अपने बच्चों से बातें करें, మాతో కూడా మాట్లాడండి. हमसे भी बातें करें। దేవా మా జీవితాలను మీరు రూపాంతరంలోనికి మీరే నడిపించాలని కోరుతున్నాం. हमारे जीवन को रूपांतर होने के लिए आप हमें आगे चलाएं। దేవా మీరే మా చేపట్టి మమ్మల్ని నడిపించండి. आप हमारे हाथों को पकड़कर चलाएं। ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. यहाँ पर बैठे हुए हर एक बच्चों से నీ बातें करें, సర్వసత్యంలోనికి నడిపించు. आपके सर्वसत्य के मार्गों में चलाएं। దేవ బిడ్డలను ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇంకా ఎవరైతే రాలేకపోయినా వాళ్ళని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు కూడా రావడానికి సాయం और यहाँ पर बैठे हुए बच्चों को हम आपके हाथों में सौंपते हैं, और जो आने वाले हैं उनको भी हम आपके हाथों में सौंपते हैं। దేవా ఈ సమయంలో మా ఇద్దరిని కూడా మీ చేతిలో సమర్పించుకోండి. మీరే మాకు యజమానునికి నడిపించమని కోరుకుంటున్నాం. और इस समय में हम दोनों को आपके हाथों में सौंपते हैं, आप ही हमारे यजमान बनकर हमें चलाए। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో ప్రార్థిస్తున్నాం. यीशु के नाम से प्रार्थना करके मांगते हैं। ఆమేన్. आमीन। సో ఇప్పటివరకు మనం చదువుకునే వాక్య భాగంలో ఇలా రాసి ఉంటుంది. और अब तक हमने इन वचनों को पढ़ा, इसमें इस प्रकार लिखा है, కాబట్టి పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారము మరణం యొక్క బలము గాని వానిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణము చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. इसलिए जबकि लड़के मांस और लहू के भागी है, तो वो आप भी उनके समान उनका सहभागी हो गया, ताकि मृत्यु के द्वारा जिससे मृत्यु पर शक्ति मिलती थी। ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో ఇలా రాసి ఉంటుంది. और हमने इन वचनों को भाग को पढ़ा, इस प्रकार लिखा है, యేసు ప్రభు ఆయన కూడా రక్త మాంసము గలవాడాయను అని అంటుంది వాక్యం. यीशु मसीह भी वो लहू और मांस का बन गया। తన పిల్లలందరూ కూడా రక్త మాంసముల వాళ్ళు ఉన్నారు కాబట్టి తాను కూడా రక్త మాంసంలో పాలివాడాయనంట. ఆయన కూడా उसके बच्चे रक्त और लहू मांस के बने हुए, इसलिए वो भी रक्त और मांस लहू का बन गया है। మానవ మనుషులందరినీ దేవుడు మట్టి ద్వారా దేవుడు రూపించాడు. मानव जाति को परमेश्वर ने मिट्टी से बनाया, అయితే తన ఆత్మ మాత్రం మహిమగల ఆత్మ మనలో ఊదాడు. लेकिन उसकी महिमा की आत्मा को हमारे अंदर फूका। అది చాలా విశ్వాత్మ అన్నమాట. वो बहुत विश्वात्मा है, అది చాలా గొప్పదన్నమాట ఆత్మ. और उसकी आत्मा बहुत महान है। శరీరం మాత్రం అది మట్టిది, అది మట్టికి మళ్ళీ తిరిగి మన్నైపోతుంది. ये शरीर मिट्टी का है, ये फिर से मिट्टी में मिल जाता है, కానీ ఆత్మ మాత్రం అది నాశనం కాదు. लेकिन हमारी आत्मा नाश नहीं होती। అది దేవుడిచ్చిన ఆత్మ మనకు. ये परमेश्वर ने जो दी है वो आत्मा है। సో తన పిల్లలందరినీ కూడా మళ్ళీ తిరిగి రక్షించడానికి కోసమే ఆయన మనిషిని ఒక అవతారం ఎత్తాడు అని వాక్యం అంటుంది. अपने बच्चों को फिर से उद्धार दिलाने के लिए वो मानव रीति के अंदर आया। మనుషులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఆయన పిల్లలుగా చేర్చుకోవడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. मनुष्य को फिर से अपना संतान बनाने के लिए वही संसार में आया। మానవ మనుషులందరూ కూడా సృష్టించారు, వాళ్ళు పాపములో పడిపోయారు, పాపములో జీవిస్తున్నారు. मानव जाति सारी पाप में गिर गई है, वो पाप में अपना जीवन बिता रही వాళ్ళ है, జీవితం నాశనం వైపు వెళుతుంది. और उनका जीवन नाश की ओर बढ़ रहा है। దేవుడు వాళ్ళని మళ్ళీ రక్షించి వాళ్ళు నిత్య రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన కూడా మనుషులాగా దిగి వచ్చాడు. और मनुष्य परमेश्वर उनको बचाकर नित्य राज्य में उनको चलाने के लिए वो मनुष्य के रूप में आया। నిత్యము జీవించాలంటే వాళ్ళని రక్షించడానికి నేను ఒక మనుషులాగా వెళ్తేనే వాళ్ళు రక్షించబడతారని దేవుడు అనుకున్నాడు. अगर उनको अनंत जीवन देना है तो मनुष्य के रूप में मैं जाऊंगा तो ही वो बच पाएंगे, ऐसा परमेश्वर ने कहा। దేవునిలాగా వాళ్ళని మార్చుకొని మళ్ళీ నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. और उनको बचाकर स्वर्ग के राज में ले जाने के लिए यीशु मसीह संसार में आया। ఒక మానవ మనిషిని ఒక అవతారం ఎత్తాడు. एक मानव मनुष्य के अवतार में वो आया। యేసు ప్రభు అవతారం ఎత్తాడంటే అందరిని శిక్షించడానికి అవతారం ఎత్తలేదు. यीशु मसीह ने जो अवतार लिया किसी को शिक्षा देने के लिए नहीं लिया। పాపుల్ని శిక్షించడానికి, కూరుల్ని శిక్షించడానికి, వాళ్ళని చంపడానికి దేవుడు అవతారం ఎత్తలేదు. पाप को शिक्षा देने के लिए, दुष्ट आत्मा को शिक्षा देने के लिए वो नहीं आया।
దుష్టాత్మను శిక్షించడానికి వచ్చాడు, दुष्ट आत्मा को शिक्षा देने के लिए आया, మనుషుల్ని శిక్షించడానికి రాలేదు, मनुष्य को शिक्षा देने नहीं आया, మనుషుల్ని విడిపించడానికి వచ్చాడు. मनुष्य को छुटकारा देने के लिए आया, కానీ మరణము ద్వారా సాతాను నశింపజేయడానికి వచ్చాడంట. लेकिन मृत्यु के द्वारा शैतान को नाश करने के लिए అయితే आया। సైతానును దాన్ని అపవాదిని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చాడు అని అంటుంది వాక్యం. शैतान को नाश करने के लिए परमेश्वर उतर आया है, वचन మానవ कहता है। మనుషులందరూ కూడా పాపం చేసి సాతాను ద్వారా వాళ్ళు తరమబడుతున్నారు. मानव जाति शैतान के द्वारा वो सताई जा रही है। మానవ మనుషులు పాపం చేసి వాళ్ళు రోగాను ద్వారా వాళ్ళు బాధపడుచున్నారు. मनुष्य पाप के द्वारा वो पीड़ित होकर रोग में पड़ा हुआ है। చిన్న ఏదైనా బాధ వస్తే వాళ్ళకి మరణం అయిపోతామని భయపడుతున్నారు. अगर थोड़ी सी भी तकलीफ आएगी तो हम मर जाएंगे कह के मानव जाति डर रही है। ఏదైనా అయితే వాళ్ళకి ఏదైనా చిన్న శోధన రాగానే నేను ఉంటాను లేదు చనిపోతామని భయం అవుతుంది. अगर थोड़ी सी तकलीफ आती है तो मैं जीऊंगा या मर जाऊंगा, उस डर में वो जी ఏదో रहे ఒక हैं। చిన్న రోగం వస్తే హాస్పిటల్ ఒక 15 రోజులు పడ్డాను అనుకో నేను బతుకుతానో లేదు చనిపోతానేమో వాళ్ళ భయం వాళ్ళకి ఎప్పుడెప్పుడు భయం వాళ్ళకి వెంబడిస్తూనే ఉంటుంది. अगर एक छोटी बीमारी आते हैं वो 15 दिन अस्पताल में एडमिट हो जाते हैं तो उनको डर लगता है मैं जीऊंगा या नहीं जीऊंगा। 8 రోజులు కూడా వాళ్ళకి భయంకరం ఏదైనా శోధన వచ్చాననుకో నేను బతుకుతానో లేదని భయం అవుతూ ఉంటుంది. अगर कोई भयंकर बीमारी उनको आ जाते हैं वो डरते हैं मैं बचूंगा या नहीं बचूंगा। అలా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి నా పిల్లల జీవితం ఏమవుతుంది అని వాళ్ళకి అప్పుడప్పుడు భయము వాళ్ళకు భయపట్టిస్తూ ఉంటుంది. और मेरे बच्चे मेरे बाद उनका क्या हो जाएगा इस बात की चिंता उनको सताती నాకు है। ఇప్పుడు ఇలాంటి రోగం వచ్చింది నా పిల్లలు ఏమవుతారో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. और मेरा जो ये रोग मुझे लगा है मेरे बच्चों का क्या होगा वो डरते हैं। వాళ్ళకి చిన్న చిన్న విషయం మీద అన్ని విషయంలో వాళ్ళు భయపడుతూ ఉంటారు. छोटी छोटी बात पे हर बात पे वो डरते रहते ప్రతి हैं, విషయంలో చింతిస్తూ ఉంటారు. हर बात में चिंता करते हैं। బైబిల్లో చూస్తే దేవుడు అంటారు భయపడొద్దు చింతించొద్దు అంటూనే ఉంటాడు దేవుడు और మాత్రం. बाइबल में देखते हैं तो परमेश्वर कहता है डरो मत, घबराओ मत, चिंता मत करो। నీ పిల్లల గురించి నేను దాన్ని అంతా కూడా నేను ముందే నిర్ణయం చేసుకున్నాను అని దేవుడు అనుకుంటూ ఉంటాడు. आपके बच्चों के लिए पहले से निर्णय मैंने लेकर रखा है, परमेश्वर कहता है। మీరు వాళ్ళు పుట్టక మునుపు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మన పిల్లల గురించి మన గురించి అన్ని కూడా తన డైరీలో రాసుకుని ఉన్నాడు కదా. उनके जन्म लेने से पहले ही जब वो माता के गर्भ में थे परमेश्वर ने अपनी डायरी में उनके लिए लिखा है। వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి తీసుకురావాలో ఏ స్థితికి వాళ్ళు నడిపించాలో దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. उनको कैसे उन्नति की स्थिति में चलाना है, उनको किस स्थिति में रखना है, परमेश्वर सब जानता వాళ్ళు है। దేవుని నమ్ముకుంటే లోకానికి ఎట్లా వాళ్ళకి వెలుగుగా నిలబెట్టాలో దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. अगर वो परमेश्वर पर विश्वास करेंगे तो संसार के लिए ज्योति बनाने के लिए परमेश्वर ने निर्णय लिया है। లోకంలో వాళ్ళు ఎట్లా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎట్లా నిలబడాలో దేవుడు ముందే इस నిర్ణయించుకున్నాడు. संसार के लिए वो कैसे आशीर्वादित हो परमेश्वर ने पहले ही निर्णय लिया है। అలా వాళ్ళు దేవుని మార్గంలో వస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. और वो परमेश्वर के मार्ग में आएंगे तो परमेश्वर उनको आशीर्वादित వాళ్ళు करेगा। ఎప్పుడైతే దేవుని మార్గము దేవుని చిత్తమును వదులుకొని తన ఇష్టానుసారంగా వెళ్తారో అప్పుడు వాళ్ళ జీవితం నాశనంలోనికి जब నడిపించబడుతుంది. वो परमेश्वर के मार्ग को छोड़कर अपनी इच्छानुसार चलते हैं तब वो नाश की ओर जाते దేవుని हैं। సంకల్పం తెలుసుకోకుండా తన ఇష్టానుసారం కొత్త వారి జీవితం కొత్తగా కట్టుకొని కొత్తగా ఆలోచన చేసుకొని తన ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవితంలో నష్టంలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు परमेश्वर की योजना ना जानते हुए अपनी इच्छा से अपनी योजना अनुसार अगर वो चलेंगे तो वो नाश की ओर बढ़ जाएंगे। వాళ్ళకి భయంతో వాళ్ళ జీవితం గడపలు వస్తుంది. तब उनको डर डर के अपना जीवन बिताना होगा। భయంకరమైన శాపములు వాళ్ళు జీవించాల్సి వస్తుంది. भयंकर श्राप में उनको जीना पड़ेगा వాళ్ళు తిరిగి చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. और मरकर जीने के बाद फिर से उनको अनंत नरक में जाना होगा। కానీ దేవుడు వాళ్ళ నరకం నుంచి భయం నుంచి బాధల నుంచి విడిపించి వాళ్ళని నిత్య రాజ్యంలో వాళ్ళకి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. लेकिन परमेश्वर उनको नरक से उस डर से उनको बचाकर अनंत जीवन में लेकर जाना चाहता है। అలాగా వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ నిత్య రాజ్యంలో ఎప్పుడు వాళ్ళకి మరణం లేకుండా అలాంటి జీవితం ఇవ్వడానికే యేసు ప్రభు మనిషిని అవతారం ఎత్తాడు. और परमेश्वर उनको नित्य जीवन का वारिस बनाने के लिए उन सबको बचाने के लिए मनुष्य रूप उसने धारण किया। ఇప్పుడున్న పరలోకంలో ఉన్న దూతలు అందరూ కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే और अभी जो स्वर्ग में स्वर्गदूत है वो ऐसे है, వాళ్ళందరూ కూడా యవనస్తులాగానే ఉంటారు. वो सारे स्वर्गदूत जवान हैं। వాళ్ళందరూ కూడా 18-20 సంవత్సరంలో ఎట్లా ఉంటారో అలాగే ఉంటారు. వాళ్ళు जैसे यहाँ पर 18-20 साल के होते हैं वहां पर वैसे स्वर्गदूत उनकी उम्र है। మీకు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ఫోటోను చూడండి మీరు ఎంత అందంగా ఉంటారు. आप देखिए आपकी फोटो, आप जब 18 साल के थे 20 साल के थे आप कितने खूबसूरत थे। మిమ్మల్ని చూసినప్పుడు దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. आपको देखने पर किसी की नजर लग जाएगी, आप ऐसे थे, అంతగా మీరు అందంగా ఉంటారు. आप उतने खूबसूरत रहते हो। కానీ ఎప్పుడైతే ఒక 50 సంవత్సరం అట్లా వస్తుందో लेकिन जब हमारी उम्र 50 साल की हो जाती 40-50 है, సంవత్సరం రాగానే మన అందం అంతా కూడా మాయమైపోతుంది. 40-50 के जब हम हो जाते हैं हमारी खूबसूरती मिट जाती है। మనం మన చిన్నప్పుడు ఫోటోలు చూసుకొని మనం చాలా ఆనందిస్తాం ఉల్లాసిస్తాం. और हमारी बचपन की फोटो देखकर हम बहुत हर्षित होते हैं। అలాగే పరలోకంలో దేవుడు మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కూడా యవనస్తులుగా
కరెక్ట్గా దేవుడు మమ్మల్ని ఆ స్థితికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడంట. और हम स्वर्ग में हमेशा जवान रहे इस स्थिति में परमेश्वर हमको चलाना चाहता है। దేవదూతలు కొన్ని కోట్ల సంవత్సరం ముందే వాళ్ళని దేవుడు సృష్టించాడు. करोड़ों वर्षों से स्वर्गदूतों को परमेश्वर ने निर्माण किया, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు యవనస్తులాగానే ఉంటారు. लेकिन वो अभी भी जवान है। ఒకసారి ఒక వచనం చూడండి. एक बार एक वचन को पढ़िए, మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనం చదివి చూడండి. मरकुस रचित सुसमाचार 16वां अध्याय और 5वां वचन पढ़िए। 16 16 5వ వచనం. 5 ఉమ్. పడుచువాడు ఆ? ఆ. ఆ. ఆ, నువ్వు. कब्र के भीतर जाकर उन्होंने एक जवान को एक जवान को श्वेत वस्त्र पहने हुए हाँ. दाहिनी ओर बैठा देखा। సో అక్కడ యేసు ప్రభు మూడో దినాన పునరుత్థానమే లేచిన తర్వాత కొందరు స్త్రీలు మరియా మరి తల్లి అనే మరియా కొందరు వెళ్తారు, సమాధి దగ్గరికి వెళ్తారు. और यहाँ पर तीसरे दिन जब यीशु मृत्यु से जी उठता है तो मगदली मरियम और कुछ स्त्री महिलाएं उनके साथ जाती हैं। సమాధి దగ్గర వెళ్ళంగానే ఒక యవనస్తుని చూశారని వాక్యం అంటుంది. और जब वो उसके समाधि के पास जाते, कब्र के पास जाते, तो वहाँ लिखा है कि उन्होंने एक जवान को देखा। ఇక తెల్లని వస్త్రం కూడా ఉన్నది దేవదూతలకు. श्वेत वस्त्र पहने हुए एक स्वर्गदूत ఆ है వస్త్రం ఉన్నది, వాళ్ళు దగదగా మెరుస్తున్నారు. और उस वो वस्त्र के द्वारा वो बहुत चमक रहा है ఆయనను చూస్తే యవనస్తులాగా కనిపిస్తున్నారు. और उसे देखने पर वो एक जवान दिख रहा ఆ है। కన్నడలో కూడా అట్లనే, హిందీలో కూడా అట్లనే రాసి ఉంటుంది. कन्नड़ा में भी ऐसा ही, हिंदी में भी ऐसा ही लिखा తెలుగులో है। ఏమున్నదమ్మా అంటే అదే దాని మధ్య వయసు అనుకో. సో అట్లా యవనస్తులాగా కనిపిస్తున్న దేవదూత. और जवान के जैसा स्वर्गदूत दिखाई देते మరి हैं। ఎప్పుడు పుట్టాడు? మరి ఆ దేవదూతలు ఎప్పుడు పుట్టారు? अरे ये जवान है तो ये कब जन्मा होगा? ఈ దేవదూతలు ఎప్పుడు పుట్టినొచ్చు? ये स्वर्गदूत कब जन्मा होगा? మీ మీ అందాజ మీద, మీ దృష్టిలో ఆ దేవదూత ఎప్పుడు దేవుడు వాళ్ళని సృష్టించాడు? आपके विचार से, आपके समझ से बताइए कि ये स्वर्गदूत कब जन्मा होगा? ఎప్పుడో పరలోకం సృష్టించినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరం అయిపోయినాయి. इनको बहुत करोड़ों वर्ष पहले जब स्वर्ग बनाया गया तब इनको भी बनाया गया। అనాది కాలం అని. आदि काल से, ఆది కాలంలో మన భూమి సృష్టించబడింది. आदि काल में इस पृथ्वी को అది बनाया ఎప్పుడో మన భూమి సృష్టించబడక మునిపే దేవదూతలు ఉన్నారు. और इस पृथ्वी को बनाने से पहले ही स्वर्गदूत है। దేవుడి భూమిని సృష్టించినప్పుడు దూతలందరూ కూడా వచ్చి ఆరాధన స్థుతి చేశారని యోబు గ్రంథంలో जब परमेश्वर इस पृथ्वी को बना रहा था स्वर्गदूत आकर आराधना कर रहे थे, आयुब ग्रंथ में लिखा है। అంత సంవత్సరము ఎంతో పూర్వం వాళ్ళు సృష్టించబడిన దేవదూతలు వాళ్ళు యవనస్తులాగా కనిపిస్తున్నారు మరియాకు. और जब बनाए हुए स्वर्गदूत आज भी मरियम को जवान दिखाई देते हैं। అలాగా వాళ్ళ ఏజ్ అయిపోదిగా, వాళ్ళకి और उनकी उम्र नहीं घटेगी, వాళ్ళకి బలహీనులు గారు, वो कभी भी कमजोर नहीं होंगे, వాళ్ళకి మరణం ఉండదు, उनको कभी मृत्यु नहीं आएगी, వాళ్ళకి ఏని గురించి భయం ఉండదు. उनको किसी बात का डर नहीं रहेगा। ఈ రోజు మన కూడా అట్లనే చేయడానికి యేసుప్రభు మనుషుల్లాగా వచ్చాడు. और आज हमें भी ऐसा बनाने के लिए यीशु मसीह संसार में आया। మమ్మల్ని ఏజ్ అయిపోతుంటే భయం అయిపోతా ఉంటుంది. जब हमारी उम्र बढ़ती है तो हमको डर लगता है, మనకు మన శరీరము శక్తిని క్షీణించిపోతున్నప్పుడు భయం అవుతా ఉంటుంది. हमारा शरीर कमजोर होता है तो हमको डर लगता है, అన్ని విషయంలో భయపడుతూ ఉంటాం. हर बात में डर लगता है। లోకమందరూ కూడా ఏదో విషయాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. और इस संसार के लोग भी किसी ना विषय में डरते हैं, మరణానికి భయపడుతూ ఉంటారు, मृत्यु से डरते हैं, ఏదో ఒక సమస్యను బట్టి భయపడుతూ ఉంటారు. किसी ना समस्या के कारण वो डरते हैं। అలా భయపడుతున్న వారిని విడిపించడానికి యేసు ప్రభు మనిషిని అవతారం ఎత్తాడు. और जो लोग ऐसे डरते हैं उनको छुटकारा देने के लिए यीशु मसीह मनुष्य रूप में వాళ్ళని आया। భయపడుతున్న ఒక దుష్ట శక్తి ఉన్నాడు, ఆయనని నాశనం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. उनको डराने वाली एक दुष्ट शक्ति है, उसे नाश करने के लिए वो आया। యేసు ప్రభు వచ్చాడంట. यीशु मसीह आया। ఆ యేసు ప్రభు మనిషిని అవతారం ఎత్తి మనుషునిలాగా మారాడు. यीशु मसीह ने मनुष्य का रूप धारण करके मनुष्य के समान वो बना। యేసు ప్రభు మనుషునిలాగా ఎందుకు మారాలి? यीशु मसीह को मनुष्य के समान क्यों बनना ఆయన था? మనుషులాగా ఎందుకు కావాలి? उसे मनुष्य ही क्यों बनना था? మమ్మల్ని అందరినీ దేవదూతలాగా చేయడానికి యేసు ప్రభు మనుషుల్లాగానే కావాలనా? हम सबको स्वर्गदूत बनाने के लिए यीशु मसीह को मानव बनना पड़ा? మనుషుల్లాగా కావాలి అవసరమేనా? क्या मनुष्य बनना उसको जरूरी था? దేవుడు ఒక మాట చెప్తే కూడా మనమందరం దేవదూతలం కాలేమా? अगर परमेश्वर एक शब्द कह देगा तो क्या हम स्वर्गदूत नहीं बनेंगे? అవుతామా లేదా? बनेंगे या नहीं बनेंगे? చెప్పండి. बताइए। దేవుడు ఒక మాట్లాడితే మనమందరం దేవదూతలాగా మారిపోలేమా? अगर परमेश्वर आज्ञा देगा तो क्या हम स्वर्गदूत नहीं बनेंगे? అయితాం. बनेंगे। మరి మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు చావకుండా ఎల్లప్పుడూ ఆయనలాగా మనం చేసుకోవడానికి దేవుడు మనుషుల్లాగా ఎందుకు మారాలి? और हम कभी भी ना मरे, हम स्वर्गदूतों के जैसा, उसके जैसा हमें क्यों बनाना है?
ఎందుకు మరి మనిషిలాగా ఎందుకు మారడానికి వచ్చింది? ఎందుకు మారాలి ఆయన? ఎందుకు మారాలి? हमें ऐसा बनाने के लिए वो मनुष्य क्यों बना, రక్త మాంసంలో ఎందుకు పాలివాడు కావాలొచ్చింది? और रक्त और मांस में सहभागी वो क्यों हुआ? దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. परमेश्वर ने एक नियम बनाया है, నేను భూమి మీద వెళ్ళి వాళ్ళ కోసం రక్తం కరచి వాళ్ళ పాపం కూడా పరిహారం मैं इस అవుతుంది. पृथ्वी पर आकर उनके पापों के निमित्त अपना लहू बहाकर उसे छुटकारा दूंगा, వాళ్ళ దోషములు కూడా పరిహరించబడుతుంది. उनके दोषों से उनको छुटकारा दूंगा, వాళ్ళు నన్ను అర్థం కూడా చేసుకుంటారు. और वो मुझे समझ पाएंगे, నేను వాళ్ళతో మాట్లాడతాను, मैं उनसे बातें करूंगा, వాళ్ళు నాతో మాట్లాడతారు. वो मुझसे बातें నేను करेंगे, మనుషులుగా అయితేనే వాళ్ళు నన్ను అర్థం मैं చేసుకోగలుగుతారు. मनुष्य के समान बनूंगा तो ही నా वो मुझे మనసు समझेंगे, ఎట్లాంటిదో, मेरा मन कैसा है నా నా యొక్క అలవాటు ఎలాంటియో, और मेरी आदतें कैसी है, దేవునికి ఉన్న స్వభావంలో ఏమిటో అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. और परमेश्वर का स्वभाव क्या है वो समझ पाएंगे। దానికోసమే దేవుడు మనుషులాగా దిగి వచ్చాడు. उसी के लिए मनुष्य धारण रूप में वो आया। మనం ఇప్పుడు దేవుని అర్థం చేసుకోగలము. हम अब परमेश्वर को समझ सकते ఇప్పుడు हैं। మన చీమ ఉన్నదనుకోండి, अभी हम एक बात चींटी के बारे में विचार करेंगे। చీమను మేము ఏదైనా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటాయా? चींटी है, उसको हम जो भी कहेंगे क्या वो समझ पाएंगी? ఏం చీమను ఎంత రాత్రి అంతా దినమంతా బిజీగా తిరుగుతావు ఎంత ప్రయాసపడతావు, కొద్దిగా రెస్ట్ ఒక చైర్ మీద కొద్దిగా రెస్ట్ చేసుకోరాదంటే మేము చెప్తే అవి వింటాయా? अगर हम चींटियों से कहेंगे तो रात दिन मेहनत करते हो, थोड़ी देर आराम करो, तो क्या वो समझ पाएंगे? కొద్దిగా ఒక్కసారి రెస్ట్ చేసుకో, కొద్దిగా నిద్ర చేసుకో, ఏం ఎప్పుడు చూసినా రాత్రి 12 గంటలు చూసినా కూడా ఉరుకుతానే ఉంటేవి. थोड़ा आराम कर लो, थोड़ा सेहत बना लो, जब देखो तब भागते ही रहते हो। కానీ ఏదైనా మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటాయా? क्या हम उनसे कहने से वो हमारी बात समझ पाएंगे? అవి ఎప్పుడు అర్థం वो చేసుకోలేవు. कभी भी नहीं समझ మనం पाएंगे। చీమలాగా అయిపోతేనే అప్పుడు అర్థం अगर చేసుకుంటాం. हम चींटी बनकर उनके बीच में जाएंगे तो ही वो समझ पाएंगे। వాళ్ళకి మాటలు రాకపోయినా కూడా వాళ్ళు కొన్ని వాళ్ళకి సిగ్నల్ ఉంటే ఆ సిగ్నల్ బట్టి వాళ్ళు పని చేస్తుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటాయి. उनको कोई बोली नहीं आती, लेकिन वो सिग्नल के द्वारा एक दूसरे से बातें करते పశువులన్నీ हैं। కూడా వాళ్ళకున్న ఆ సిగ్నల్ బట్టి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటాయి. सारे जंतु एक सिग्नल के द्वारा ही एक दूसरे की बात समझ पाते हैं। వాళ్ళకు సౌండ్ బట్టి వాళ్ళు అర్థం वो చేసుకుంటాయి. उनकी आवाजों के द्वारा उसको समझ దేవుడు पाते అట్లా हैं। వాళ్ళని జ్ఞానం ఇచ్చాడు. परमेश्वर ने उनको ऐसा ज्ञान दिया है। అలాగే వాళ్ళ జాతిని బట్టి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటాయో, उसी प्रकार अपनी जाति के अनुसार जो अपनी भाषा समझ पाते हैं, అలాగే దేవుడు కూడా మనలాగా మనుషులాగా వచ్చి మనం దేవుని అర్థం చేసుకోవాలని దేవుడు మనుషులాగా దిగి और వచ్చాడు. उसी प्रकार परमेश्वर मनुष्य रूप में उतर आया ताकि हम उसको समझ पाए ఆయన ఉద్దేశం మనం గ్రహించాలని, और उसके उद्देश्य को हम जान ఆయన पाए, సంకల్పం గ్రహించాలని, उसकी योजना को हम समझ पाए। మమ్మల్ని ఆయన రక్షించాలని వచ్చాడు. वो हमें बचाने के लिए आया మా है, పాపం నుంచి విడిపించాలని हमारे వచ్చాడు. पापों से छुटकारा देने के लिए आया మమ్మల్ని है, ఆయన ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించి ఆయనలాగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. हमें हर मुसीबत से बचाकर उसके समान बनाने के लिए वो इस संसार में आया है। ఆయన మనం అర్థం చేసుకోగలమని దేవుడు ఒక రూపము మనిషిని అవతారం ఎత్తాడు. हम उसको समझ पाए इसलिए वो एक मनुष्य के रूप में आया है। కానీ ఈ రోజు మానవ మనుషులు ఆయనను గుర్తించలేకపోతున్నారు. लेकिन आज मानव जाति उसको समझ नहीं पा रही है। దేవుడు వచ్చాడు, దేవుడు మానవ రూపంలో వచ్చాడు, కానీ వాళ్ళు సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. परमेश्वर आया है, मानव रूप में आया है, लेकिन वो उसे समझ नहीं पा रहे। అప్పుడు కాలంలో పూర్వం యేసు ప్రభు అవతారం నరవతారం ఎత్తకు మునుపు पूर्व काल में जब यीशु मसीह ने मनुष्य का रूप धारण नहीं किया तब ఋషులందరూ కూడా మన భారతదేశంలో వాళ్ళు తపస్సు చేస్తున్నారు. सारे ऋषि लोग मिलकर हमारे भारत देश में तपस्या कर रहे थे। మా దేశంలో తపస్సు చేశారు. हमारे देश में तपस्या की गई। బయట దేశంలో ఎవరు ఎక్కువగా అట్లా తపస్సు చేయలేదు. बाहरी देशों में उतनी किसी ने तपस्या नहीं की। అమెరికా గానీ వేరే దేశంలో వాళ్ళు ఇంకా మనిషిని చంపుకొని తినే జాతి లాగా ఉండేది. 200 సంవత్సరాల కిందట అమెరికాలో కూడా అలాంటి జాతి జనులు ఉన్నారు. और बाहरी देश में अमेरिका में हो या दूसरे देशों में हो, मनुष्य को फाड़कर खाने वाले मनुष्य है, लेकिन 200 సంవత్సరం కిందట అమెరికాలో కూడా అంత నాగరికత లేదు. 200 वर्ष पूर्व भी अमेरिका में इतनी नागरिकता नहीं थी। అమెరికాలో ఆ ప్రాంతం ఆ దీవి మీద పోతే మనుషుల్ని చంపుకొని తినే మనుషుల్లాగా ఉన్నారు అక్కడ. अमेरिका के द्वीप पे आप उस समय जाते तो मनुष्य को फाड़कर खाने वाले लोग वहां पर थे। అక్కడ కొలంబస్ అనే వ్యక్తి వెళ్ళాడు. वहां पर कोलंबस नाम का एक व्यक्ति गया। ఆయన అనుకోండి ఇది భారతదేశం అనుకుని వచ్చాను, కానీ ఆ దీవి మీదకి వెళ్ళిపోయాడు. वो भारत देश समझकर वहां पर चला गया। అక్కడ కూడా మన అడవి మనుషులే, वहां पर भी जंगली लोग थे, మనుషులను చూసి చంపుకొని తినేవారే, मनुष्य को मारकर खाने वाले लोग थे, ఆదివాసి లాగా ఉన్నారు అక్కడ. आदिवासी लोग वहां पर మన रहते थे। దేశంలో నాగాలాండ్ అక్కడ ఇంకా అట్లనే ఉన్నారు. और दूसरे देशों में नागालैंड में भी ऐसे ही लोग हैं। అలా మన దేశంలో కొందరు ఉన్నారు. और हमारे देश में भी थोड़े लोग కానీ ऐसे ही మన हैं। దేశంలో కొందరు ఋషులు ఉన్నారు. వాళ్ళు దేవుని తపస్సు చేసి దేవాన్ని చిత్తమేటని వాళ్ళు తపస్సు చేసి దేవునికి అడిగారు. लेकिन हमारे देश में कुछ लोग हैं जिन्होंने परमेश्वर से तपस्या की और उसकी इच्छा को पूछा।
దేవా నీ చిత్తం ఎందుకు, మేము ఎందుకు ఇట్లా మరణిస్తున్నాము, परमेश्वर तेरी क्या मर्जी, हम क्यों मरे जाते ఎందుకు हैं, పుడుతున్నాము, ఎందుకు చచ్చిపోతున్నాము, हम क्यों पैदा होते हैं, हम क्यों मरते ఎందుకు हैं, మా జీవితం ఇట్లా పుట్టడము చావడం ఎందుకు ఇట్లా జరుగుతుంది, हमारे जीवन में जन्म लेना मरना ये మా क्यों है, జీవితం ఉద్దేశం గురి ఏంటి దేవా. हमारे जीवन का उद्देश्य क्या है. వాళ్ళు కూడా ప్రార్థన కూడా చేశారు, उन्होंने प्रार्थना की, దేవా మేము మృత్యులో మేము మరణములు ఉన్నాము, परमेश्वर हम मृत्यु में है, నాకు జీవంలోనికి నడిపించు हमें जीवन में चलाइए. అని వాళ్ళు ప్రార్థన చేశారు కూడా. ऐसा कह के उन्होंने प्रार्थनाएं की. దేవుడు వాళ్ళకి కొద్దిగా సూచన ఇచ్చిండు అనమాట. परमेश्वर ने उनको थोड़ा थोड़ा करके దేవా कुछ నిన్ను सूचनाएं दी. చూస్తాం, నువ్వు ఎలా ఉంటావు, నేను అర్థం చేసుకుంటాం అంటే దేవుడు వాళ్ళకి సూచనలు ఇచ్చాడు. परमेश्वर हम तुझे देखना चाहते हैं, तुझे समझना चाहते हैं, जब उन्होंने कहा तो परमेश्वर ने सूचना दी. దేవుడు అగ్నిలాగా ఉన్నాడు परमेश्वर अग्नि के समान है. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు, దేవుడు చిన్న చిన్న భాగం కట్ చేసి వాళ్ళకి చూపించాడు. वो परमेश्वर को समझ नहीं पाए, इसलिए छोटे छोटे भागों में उनको దేవుడు दिखाया ఎట్లా गया. ఉంటాడు, నువ్వు ఎట్లా ఉంటావు దేవా అంటే ఒక అగ్నిలాగా ఉంటాను, సూర్యుని లాగా ఉంటానని అట్లా వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ ఇచ్చాడు అనమాట. परमेश्वर तू कैसा दिखता है, कैसा होता है, तो परमेश्वर ने कहा मैं अग्नि के समान, सूरज के समान ఆ हूँ. ఋషులకు కొద్దిగా ట్రిక్ ఇస్తే వాళ్ళు సూర్యుడే అనుకుని సూర్యుని పూజిస్తూ और పోయారు. उन ऋषियों को थोड़े सा एक उनको ट्रिक दिया गया, तो उन्होंने सूरज की पूजा की. సూర్యుని లాగా ఉంటాడంటే సూర్యుడే దేవుడు అనుకున్నారు. उन्होंने कहा मैं सूरज के जैसा हूं, तो वो सूरज की पूजा करने लगे. సూర్యుడిలాగా ఎందుకున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు, అగ్నిలాగా ఉన్నాడు, ఆయనలో ఏది వేసినా కాల్ చేసి భస్మం చేస్తే ఆయన పరిశుద్ధుడు అని దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక చిన్న ట్రిక్ ఇచ్చాడు వాళ్ళకి. वो सूरज के जैसा क्यों है, यानी कि वो पवित्र है, वो अग्नि के समान है, इसलिए परमेश्वर ने उनको एक ट्रिक दिखाई थी. ఆయనలో ఏ పాపము ఆయనలో ఉండలేదు, ఏ పాపము కూడా ఆయనలో ముట్టుకోలేదు, ముట్టజాలవు. उसके अंदर कोई पाप नहीं रह सकता, कोई पाप उसको छू भी नहीं सकता. అలాగా దేవుడు అగ్నిలాగా పరిశుద్ధై ఉన్నాడని చెప్పడానికి కొద్ది చిన్న ట్రిక్ ఇచ్చాడు దేవుడు. और परमेश्वर ऐसा अग्नि के समान है, उनको बताने के लिए उसने एक सूचना दी. దేవుడు గాలిలాగా ఉన్నాడని వాళ్ళకి అట్లా చూపించాడు. परमेश्वर हवा के जैसा है, कह के एक उनको सूचना दी. అనగానే వాళ్ళు గాలి దేవుడు అని అనుకున్నారు. ऐसा कहते उन्होंने हवा भी परमेश्वर कहने लगे. గాలి దేవుడు కాదు, గాలి ఉంటేనే మేము బతుకుతాము, గాలి లేకపోతే మేము బతకము, దేవుడు ఉంటేనే మేము బతుకుతున్నాం, దేవుడు లేకుండా బతకలేమని అర్థం చేసుకోవడానికి అదే కొద్దిగా చిన్న ట్రిక్ ఇచ్చిన और దేవుడు. हवा भी परमेश्वर है, हवा के बिना हम नहीं जी सकते, परमेश्वर के बिना हम नहीं जी सकते. ऐसा करने के लिए परमेश्वर ने उनको एक संकेत दिया. అలా దేవుడు కొన్ని వాళ్ళకి దేవుని గురించి కొన్ని చిన్న చిన్న సూచనలు ఇచ్చినందుకు వాళ్ళు సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేకపోయారు. और परमेश्वर को जानने के लिए छोटे छोटे संकेत उनको दिए गए, लेकिन वो परमेश्वर को समझ नहीं पाए. దేవుణ్ణి మన మనసులో మేము దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేము, మన మిదుడు అర్థం చేసుకోలేదు, परमेश्वर को संपूर्ण रीति से हमारा मस्तिष्क उसे नहीं समझ మన पाता, మిదుడు ఆయనకు పూర్తిగా కవర్ చేయలేదు. हमारा मस्तिष्क उसे देख नहीं सकता. ఒకవేళ మేము చిన్న సంచి ఏదైనా తీసుకొని చేతిలో సంచి తీసుకుపోయి దాంట్లో ఏనుగుని తీసుకువస్తామని పోతే ఎట్లా దానికి ఎట్లా మన ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది దేవుని అర్థం చేసుకోవాలంటే. अगर हम छोटी थैली ले जाकर इसमें हाथी को भर के लाऊंगा, कहेंगे ये कितनी मूर्खता होगी, हमारा विचार भी उतने मूर्ख होंगे. సంచి తీసుకుపోయి ఏనుగుని తీసుకువస్తా అంటే అవుతుందా? घर में से थैली लेकर जाकर मैं इसमें हाथी को लाऊंगा तो क्या ये होगा? ఆ దాంట్లో ఆ సంచిలో కాలు కూడా పట్టదా? उस थैले में हवा भी नहीं भरेगी. ఆ పెద్ద ఇంత ఏనుగు కాలు ఎంత ఉంటుంది, సంచి మనం ఇంత ఏది బ్యాగ్ తీసుకుంటే దాని కాలు కూడా పట్టలేదు, और उस हाथी का पैर इतना बड़ा होता है, उसका पैर भी उसमें नहीं समाता, తీసుకోలేము. नहीं ला सकते. అలాగే మన మిదురులో దేవుని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. उसी प्रकार हमारे दिमाग में परमेश्वर को हम समझ नहीं దేవుడు पाते. వాళ్ళకి కొద్దిగా అర్థం చేసుకుంటారని కొద్ది వాళ్ళకి సూచన దేవుడు ఇచ్చాడు. वो थोड़ा थोड़ा परमेश्वर को समझ पाए, इसलिए थोड़ा थोड़ा संकेत उनको दिया దాని गया. గురించి వాళ్ళు దేని బట్టి వాళ్ళే దేవుడు అనుకుంటూ పోయారు. लेकिन उन्होंने जो चाहा उसको परमेश्वर बना लिया. పాముగా పాపం చేస్తే పాము కర్ర చేస్తే చంపేస్తే అది కూడా దేవత అని దాన్ని కూడా దేవుడు అనుకున్నారు. आप पाप करेंगे तो सांप काट कर मार देगा, ऐसा कह के उन्होंने सांप को भी देवता कहा. దేని బట్టి దానికి దేవుడు అన్నారు. और जिसको चाहा उसको देवता कहा. ఆవు ఉన్నది అనుకో, ఆవు మనకు పాలు ఇస్తుంది బతికిస్తుంది కాబట్టి అది కూడా దేవత లాగా మన దేవత లాగానే అనుకుంటారు వాళ్ళు. गाय है, हमको दूध देती है, हमको जीने की ताकत देती है, इसलिए उसने गाय को भी देवता అది कहा. గోమాత అని పిలుస్తాం. उसको भी गौ माता कह के बुलाते అలా हैं. వాళ్ళకి దేవుడు వాళ్ళకి కొద్ది జ్ఞానం ఇచ్చినందుకు దానికి దేవుడు అనుకుంటాడు. దేవుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. वो परमेश्वर को समझने के लिए परमेश्वर ने थोड़ा संकेत दिया, लेकिन उसको ही उन्होंने परमेश्वर ఇలా समझा. మనుషులు దేవుని యొక్క సంకల్పం అర్థం చేసుకోలేకపోతున్నారని దేవుడే మనుషుల్లాగా దిగి వచ్చాడు. अब मनुष्य जाति परमेश्वर की योजना को नहीं समझ पा रही, इसलिए परमेश्वर खुद मानव रूप में संसार में आया. మనుషుల్లాగా వస్తే అప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, అప్పుడు నన్ను నాతో వాళ్ళు మంచి సావాసం చేయగలుగుతారని దేవుడు మనుషుల్లోనికి దిగి రావాలి వచ్చింది. और मैं मनुष्य के रूप में आऊंगा तो ही वो मुझे समझ पाएंगे, इसलिए वो मानव रूप में संसार में కానీ आया. యేసు ప్రభు మనుషుల్లోనికి వచ్చి మనుషులందరినీ కూడా పాపుల్ని చంపడానికి ఆయన రాలేదు. लेकिन मनुष्य रूप में आकर सभी पापियों को मारने के लिए नहीं आया. మనుషుల్ని నన్ను అర్థం చేసుకుంటారేమో, నా శక్తిని వాళ్ళు వాడుకుంటారేమో అని అట్లా
వాళ్ళు అర్థం చేసుకొని నా బలమును వాడుకుంటారు, నా ఆశీర్వాదం పొందుకుంటారని అర్థం చేసుకుంటారని దేవుడు మనుషుల్లాగా దిగి వచ్చాడు. ये मुझको समझ पाएंगे और मुझको जान पाएंगे, इसलिए परमेश्वर इस संसार में उतर कर आया। అలా మనుషుల్లాగా దేవుడు యేసు ప్రభు వచ్చాడు. ऐसा मनुष्य के रूप में यीशु मसीह संसार में आया। యేసు ప్రభు మనుషుల్లాగా వస్తే यीशु मसीह मनुष्य के रूप में आया, ఇప్పుడు మనుషులు ఏమనుకుంటే యేసు ప్రభు మనుషుడు, ఈయనేమో మనుషుడు మనుషుడు అని పిలుస్తున్నారు. लेकिन अब के मनुष्य क्या कहते, यीशु मसीह तो इंसान था, वो एक हमारे जैसा ही था। ఆయనను సరిగ్గా ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతే, आज भी उसको ठीक तरीके से नहीं जान ఆయన पाते। ఆకాశం ఏదో అగ్నిలాగా దిగి వస్తే అప్పుడు దేవుడని అనుకుంటున్నారేమో వీళ్ళు. वो आकाश से अग्नि के समान उतरेगा तो तब उसको परमेश्वर कहेंगे, ऐसा అలా कहते हैं। వస్తే మోషే అర్థం చేసుకోలేకపోయారు, ఇతరులు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. और जब वो ऐसा आया तो मूसा भी उसको समझ नहीं पाया, दूसरे लोग भी समझ नहीं पाए। మోషే అన్నాడు, దేవుడు నేను చూస్తా అర్థం చేసుకోవడం దూరం కానీ నిన్ను చూస్తా అని వాళ్ళు ఎంతో బతికిలాడాడు ఆయన. मूसा ने कहा, परमेश्वर मैं तुझे देखूंगा, मैं तुझे उसने बहुत गिड़गिड़ाया। ఆయన కూడా దేవుడు ఆయన చూడడం కష్టం అయిపోయింది. फिर भी परमेश्वर को देखना उसके అలాగా लिए नहीं हो మనుషులు पाया। దేవుని చూడలేరనే దేవుడు ఒక మనుషుల్లాగా ఒక అవతారం ఎత్తాడు, మనుషుల్లాగా మారిపోయాడు. मनुष्य परमेश्वर का रूप नहीं देख सकता, इसलिए परमेश्वर ही मनुष्य के रूप में आया। ఆయన ఒక సాధు మనుషుల్లాగా వచ్చాడు. वो एक साधारण मनुष्य के रूप में आया ఆయన అంటాడు, నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడునని చెప్తున్నాడు కూడా. और वो आकर कहता है, मैं नम्र और दीन मन का हूँ। అంటే ఆయన దేవుడు ఎట్లా ఉంటాడంటే చెప్పుకుంటున్నాడు. ఆయన परमेश्वर कैसा होता है वो बता रहा है। ఎట్లా ఉన్నాడు దేవుడు? परमेश्वर कैसा है? దీన మనసు, ఆయనకు మనసు ఎట్లా ఉన్నదంటే దీన మనసు నాకున్నది అని అంటాడు, చెప్పుకుంటున్నాడు. मेरा मन बहुत दीन है कह के वो अपने आप को बता रहा है। ఆయన చెప్పుకుంటాడు, నేను ప్రేమ స్వరూపి అని చెప్పుకుంటున్నాడు. मैं प्रेम का स्वरूप हूँ कह के वो बता रहा है। ఆయన ప్రేమించేవాడు, కరుణ చూపించేవాడుగా ఆయన లోకంలో వచ్చి ఆయన సాధారణంగా అందరికి చూపించుకుంటున్నాడు. वो प्रेम करने वाला है, करुणा दिखाने वाला है, सारे लोगों पर वो दिखाता है। ఆయన ఉద్దేశం గ్రహించి, ఆయన చిత్తం గ్రహించి, ఆయన దగ్గర నుంచి లాభం పొందుకోవాలని అనుకున్నాడు దేవుడు. और उसका उद्देश्य जानकर उसे कुछ लाभ पाना चाहता है। అందరూ కూడా ఆయన ఆశీర్వాదం పొందుకుంటారేమో, నా ఆలోచన గ్రహించి నేను ఇచ్చే ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. और वो मेरी बातों को सुनकर आशीर्वाद पाएंगे, परमेश्वर इस बात का इंतजार करता है। కానీ భూమి మీద ఇప్పుడు కూడా దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది. लेकिन ये संसार आज भी परमेश्वर को नहीं समझ पा रहा। అప్పుడు యేసు ప్రభు ఆయన సర్వవ్యాపకుడు ఉన్నప్పుడు ఎవరు ఆయనను చూడలేకపోయారు. जब यीशु मसीह सर्वव्यापी था तब उसको कोई नहीं देख पाए। కానీ ఇప్పుడు మనిషి రూపంలో వచ్చిన కూడా సరిగ్గా కొంతమంది అర్థం लेकिन చేసుకోలేకపోతున్నారు. अब जो मानव के रूप में आया है तभी भी लोग उसको समझ नहीं पा रहे। అప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేకపోయారు. तभी भी उन्होंने परमेश्वर को ठीक नहीं समझा। మన గౌతమ్ బుద్ధ కూడా దేవుని చూస్తా అని అన్నాడు. और हमारे गौतम बुद्ध ने भी कहा कि मैं परमेश्वर को देखूंगा। ఆయన కూడా ఆయన రాజు. वो एक राजा था। ఈ మనుషులు పుట్టడం ఎందుకు, చావడం ఎందుకు, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఇట్లా బాధలు ఎందుకు ఉన్నాయి, రోగాలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు మరణం ఉంది, ఎలా ఈ జీవితం దేనికోసం, అసలు దీని గురి ఏంటి, దీని అర్థం ఏమిటి, ఎందుకు ఇట్లా ఉన్నది, లోకం ఎందుకు ఇంకా తిక్కమక్క ఎందుకు ఉన్నది అని అనుకొని ఆయన సంవత్సరం ఆయన జీవితం అంతా కూడా కొద్దిగా పక్కకు పెట్టి, ఆయన భార్య పిల్లలు కూడా పక్కకు పెట్టి పోయి ఆయన తపస్సు చేస్తున్నాడు. और ये मनुष्य क्यों जन्म लेता है, क्यों मरता है, और मनुष्य को इतने तकलीफें क्यों होती है, ये सब बात की खोज करने के लिए, ऐसा जीवन कमजोर क्यों है, इस बात की जानने के लिए उसने अपने परिवार को छोड़कर तपस्वी बन गया। ఇది అంతా సృష్టికర్త ఉన్నాడు, మరి ఆయన నిన్ను సృష్టించిన దేవ ఎవరునో నిన్ను చూడాలి అని ఆయన తపస్సు చేస్తున్నాడు. और ये सृष्टि बनाने वाला एक सृष्टि करता है, उसको मुझे देखना है, इस बात के लिए वो तपस्या करने लगा। రోజు తపస్సు చేశాడంట ఆయన. और उसने कितने दिनों तक तपस्या की। అయితే ఆయనకు ఒక వెలుగు కనిపించింది. और उसके बाद में उनको एक रोशनी दिखाई అంతే, दी। వెలుగు చూశాడు అంతే. उतनी रोशनी का దేవుని रोशनी को ही రూపం देखा, చూడలేదు. परमेश्वर के रूप को नहीं देखा। దేవుని యొక్క మనసు తత్వం కూడా ఆయన గ్రహించలేకపోయాడు. परमेश्वर के मन को भी वो नहीं जान पाया। ఆయనకు ఆ ఒక వెలుగు చూడడం వల్ల ఆయన జ్ఞానం అందింది అంతే. उस रोशनी को देखने से उनको ज्ञानोदय हुआ। ఆ జ్ఞానం ద్వారానే ఇప్పుడు ఆయన బోధించడం ఏమంటే మనుషులందరూ మనం అందరం కూడా మంచి మనిషిగా జీవించాలని అదే బోధించాడు ఆయన. और उस ज्ञान के द्वारा ही उन्हें मनुष्य का अच्छा जीवन जीना है, उस बात की चर्चा उन्होंने की। దేవుడు ఎక్కడ మనం దేవుని అర్థం చేసుకోలేము. परमेश्वर कहाँ है उसको हम नहीं समझ ఆయన पाएंगे। ఎలా ఉంటాడో మేము గ్రహించలేము. वो कैसा होता है उसे हम नहीं समझ మేము पाएंगे। దేవుని అర్థం చేసుకోలేము. हम परमेश्वर को नहीं समझ पाते। మనం మంచిగా ఒకరినొకరిని మంచిగా ప్రేమించుకుందాం, మంచిగా న్యాయంగా జీవిద్దాం.
అదే మాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం, కానీ దేవుని అర్థం చేసుకోలేమని ఆయన చెప్పాడు. हम एक दूसरे से मेल मिलाप से रहेंगे, प्रेम से रहेंगे, यही परमेश्वर ने हमको మేము ज्ञान दिया है ఎవరికి कहा। నష్టం చేయడానికి కానీ ఎవరికి హాని చేయకుండా అందరిని మనం ప్రేమించాలి, అందరిని న్యాయంగా చూసుకుందాం, న్యాయంగా జీవిద్దాం అని ఆయన బోధ చేశాడు. हम किसी को नुकसान ना दे, किसी को कष्ट ना दे, हम न्याय से रहेंगे, प्रेम से रहेंगे, ऐसा प्रवचन उन्होंने दिया। దేవుని మనం చూడలేం, దేవుని గ్రహించలేం. हम परमेश्वर को नहीं देख सकते, परमेश्वर को नहीं समझ सकते। దేవునే మనం గ్రహించలేము, దేవుడు లేడు అనుకోండి అని చెప్పేశాడు. परमेश्वर को हम नहीं समझ सकते, इसलिए परमेश्वर है ही नहीं उन्होंने మనకు कहा। దేవుడు అగోచరమైన మనకు అర్థం కాడు అని చెప్పేశాడు. परमेश्वर बहुत गहरा है, उसको हम नहीं समझ सकते, उसने कहा। అలాగా ఆయన బోధ చేశాడు. ऐसा उन्होंने प्रवचन दिया। ఆయన బోధ చేసిన తర్వాత 500 సంవత్సరం తర్వాత యేసు ప్రభు మనుషుని రూపంలో और उनके प्रवचन देने के 500 वर्ष बाद यीशु मसीह मनुष्य रूप में आया, మనుషులాగా వచ్చాడు. मनुष्य के जैसा आया। నేను ఇప్పుడు మనుషులాగా వచ్చి దేవుడు 2000 సంవత్సరం కిందట అందరు మనుషులు కూడా ఆయన బోధిస్తున్నాడు మనుషుల్లాగా. और 2000 वर्ष पूर्व मनुष्य के समान आकर मनुष्य जाति को वो प्रवचन देता है, పరలోకం గురించి బోధిస్తున్నాడు, पर स्वर्ग के बारे में सबको बताता है, నిత్య జీవం గురించి బోధిస్తున్నాడు. अनंत जीवन के बारे में सबको बताता ఇది है। అంతా కూడా ఒక రోజు నాశనం అయిపోతే ఇది ముఖ్యం కాదు, పరలోకం మనకు ముఖ్యమని దేవుడు వచ్చి బోధిస్తున్నాడు అందరు కూడా. ये सब कुछ एक दिन नाश होने वाला है, ये जरूरी नहीं, हमारे लिए स्वर्ग जरूरी है। परमेश्वर इस కానీ बात का प्रवचन బోధిస్తుంటే देता है। ఎవరు యాజకులు కూడా అర్థం जब वो చేసుకోలేకపోయారు, ये बता रहा तो याजक भी उसकी बात को नहीं समझ ఎవరు पाए, కూడా అర్థం చేసుకోలేకపోయారు, कोई भी उसके बात को समझ नहीं గొప్ప पाए, గొప్ప పండితులే అర్థం बड़े చేసుకోలేకపోయారు, बड़े पंडित उसकी बात को समझ नहीं पाए, దేవుని యొక్క సంకల్పం అర్థం చేసుకోలేకపోయారు. परमेश्वर की योजना को नहीं समझ पाए। యేసు ప్రభు అంత గొప్ప దేవుడు వచ్చి కూడా వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది. यीशु मसीह महान परमेश्वर आकर उन्होंने बताया, फिर भी उनको नहीं समझ में आया। దేవుని వాళ్ళు కన్నులారా చూస్తున్నారు కానీ ఆయనని वो వాడుకోలేకపోతున్నారు. परमेश्वर को अपनी आंखों से देखते हैं, लेकिन उसका उपयोग नहीं कर అంత पाए। గొప్ప సామర్థ్యం శక్తి కలిగిన గొప్ప దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నారు కూడా ఆయనని వాడుకోలేకపోయారు. उतनी सामर्थ्य से भरा हुआ, शक्ति से भरा उनके बीच में आए, वो उसका उपयोग नहीं कर पाए। ఒక మాట మాట్లాడితే చచ్చిపోయిన వ్యక్తి కూడా నిలబడేంత గొప్ప శక్తివంతుడుగా అక్కడ ఉన్నాడు కానీ ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. अगर वो एक बात करेगा तो मरा हुआ व्यक्ति भी जिंदा होकर उठेगा, लेकिन उसके बाद का वो उपयोग नहीं कर ఆయన पाए। ఏం మాట్లాడినది ఏదైనా జరుగుతుంది, అంత సామర్థ్యం కలిగిన అంత గొప్ప దేవుడి వాళ్ళ మధ్యలో దిగిన వచ్చినా కూడా దాన్ని వాడుకోలేకపోయారు. जो कुछ भी कहेगा वो उसके लिए हो जाएगा, उतना सामर्थ्य परमेश्वर उनके बीच में था, लेकिन वो उसको उपयोग नहीं कर వాళ్ళు కళ్ళు पाए। ఎదుట ఉన్నారు కానీ దేవుని శక్తిని వాడుకోలేకపోయారు. वो उनकी आंखों के सामने था, लेकिन उसके शक्ति का उपयोग ఆ वो नहीं ఒక్క कर पाए। శక్తిని వాళ్ళు రుచి చూడలేకపోయారు. वो नजदीक होकर भी उसके स्वाद को नहीं चख ఈ पाए। రోజు కూడా చాలా మంది దేవుని శక్తిని రుచి చూడకుండా ఇంకా పాపంలోనే శాపంలోనే సాతాను చేతిలో నలిగిపోతున్నారు ఈ రోజు కూడా. और आज भी बहुत सारे लोग परमेश्वर का स्वाद ना चखते हुए अभी भी शाप में, पाप में, शैतान के बंधनों में बंधे हुए వాళ్ళ हैं। పాపం నుంచి విడిపించి వాళ్ళని పరిశుద్ధంగా నిలబెట్టగలిగినంత గొప్ప దేవుడు ఉన్నాడు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. उनके पापों से, उनके श्राप से छुड़ाने वाला शक्तिशाली परमेश्वर है, लेकिन वो उसको समझ नहीं पा ఆ रहे हैं। దేవుని మీద వాళ్ళ దృష్టి ఉంచలేకపోతున్నారు, उस परमेश्वर के ऊपर अपनी दृष्టి नहीं कर पा ఆయనను रहे, అర్థం वो చేసుకోలేకపోతున్నారు. उसको समझ नहीं पा ఈ रहे। భయంతోనే జీవితం वो గడుపుతుంది, अपने डर से ही अपने जीवन को चला रहे हैं, రోగంలోనే, संसार में ही, నాశన మార్గంలోనే, नाश के मार्गों में ही, శాపపూరితమైన జీవితంలోనే ఆనందిస్తున్నారు. शाप से भरे हुए जीवन में ही आनंद मना रहे हैं। ఆ శాపభరిత జీవితంలో ఏడుస్తూ वो शाप के जीवन में रोते हुए, నా జీవితం ఇలాగెందుకు, నా జీవితం ఇలాగెందుకు, ఎందుకు పుట్టానా, ఎందుకు నాకు అవుతుంది అని వాళ్ళు ఆ శాపంలోనే నలిగిపోతున్నారు. मेरे जीवन में ऐसा क्यों है, ऐसा क्यों हो रहा है, ऐसा कह के वो श्राप के जीवन में रो रहे हैं। దేవుడి కూడా వచ్చాడు నీకు ఆ పాపం నుంచి శాపం నుంచి నీకు శ్రేష్టమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నా, ఆ దేవుని వాళ్ళు చూడలేకపోతున్నారు. परमेश्वर यहाँ पर क्यों आया है? तेरे पापों से तुझे बचाने के लिए, तेरे श्राप से छुटकारा देने के लिए, लेकिन वो उसे देख नहीं पा रहे। ఆ దేవుని మీద వాళ్ళ దృష్టి వెళ్తలేదు. उस परमेश्वर की ओर उनकी नजर नहीं जा रही। మాకు ఒక చిన్న ఆరంభంలో మా పాస్టర్ మాకు స్టోరీ और చెప్పాలనుకుంటున్నా. शुरुआत में हमारे पास्टर साहब ने हमको एक कहानी बताई, मैं आपको ఒక बताना चाहता ఊర్లో हूँ। ఒక గొప్ప ధనవంతుడు ఉండే అంట, एक गांव में एक धनवान व्यक्ति था, పటేల్ ఉన్నాడంట. एक पटेल था, ఆ పటేల్ ఉంటే ఆ ఊర్లో ఇంకా కార్లు గిట్లా ఏం లేవు ఆ కాలంలో. और उस पटेल वो था तो उस समय में गांव में कोई कार नहीं थी। ఇప్పుడు ఊర్లో ఏం పటేల్ అట్లా ఇప్పుడు ఏం లేరు కానీ అప్పుడు కాలంలో పటేలు ఉండేనమాట और ఊర్లో. आपके जमाने में गांव में कोई पटेल नहीं, लेकिन पिछले जमाने में पटेल थे। ఆ పటేల్ ఏం చేశాడంటే సిటీకి వచ్చి బయట దేశం నుంచి ఒక గొప్ప కారు, ఇది చాలా విలువైన చాలా ముఖ్యమైనది కారు వెళ్ళడం అంతా చూసిండట. ఆ పటేల్ కూడా అన్నాడు దేని కాస్ట్ ఎంత అంటే ఇట్లా కోట్లు ఉంటుందంటే సరే దానికి డబ్బులు ఇచ్చి ఆ కారు తీసుకొని పోయినట్ట వాళ్ళ ఊరు. और उस धनवान व्यक्ति जब वो शहर में आया तो उसने कारों को देखा, और ये कार बहुत महंगी है, अमूल्य है, इसकी क्या कीमत होगी तो करोड़ में है। एक कार लेकर वो गांव चला गया।
ఊరికి తీసుకుపోయిండంట ఆ वो పటేల్. गांव को लेकर चला गया पटेल कार। ఊరికి తీసుకుపోయిండు కానీ దానికి ఆయనకి స్టార్ట్ చేసి నడిపడానికి రావట్లేదు. वो गांव में तो लेकर आया लेकिन वो गाड़ी चलाना उसको नहीं आता था। ఆ కార్ ఎంత గొప్ప, అది చాలా శ్రేష్టమైన కార్ అన్నమాట. वो कार सबसे महंगी और बहुत अच्छी చాలా कार थी। విలువైనది. वो बहुत महंगी कार थी। అంత గొప్ప కార్ తీసుకుపోయి కూడా దాన్ని దానికి డ్రైవింగ్ చేయడానికి ఆయనకు అర్థం కావట్లేదు. उतनी महंगी कार वो लेकर गया लेकिन उसको चलाना नहीं आता था। ఆయన ఏం చేసినంటే ఎట్లా చేయాలి మరి, और वो क्या करता था, मैं क्या करूं, ఆ కార్ ఎట్లా స్టార్ట్ చేయాలో అది కూడా ఆయనకి అర్థం इस కావట్లేదు. कार को कैसे शुरू करना चलाना है उसको ये भी चालू ఊర్లో करना नहीं ఎవరు కూడా मालूम। లేదా కార్ ఎట్లా స్టార్ట్ చేయాలో. और गांव में कोई भी ऐसा व्यक्ति नहीं है कि इस कार को कैसे स्टार्ट करे, ఆయనకి ఏం అర్థం కావట్లేదు. उसको कुछ समझ में नहीं आ रहा। అంత ఇంజన్ పవర్, బలమైన ఇంజన్ ఉన్నది దానికి ఎట్లా వాడాలో ఆయనకి అర్థం కావట్లేదు. उस कार का इंजन बहुत ताकतवर है, उसका उपयोग कैसे करूं इसको समझ में नहीं आ रहा। ఆయనకి ఏం అర్థం కావట్లేదు. उसको कुछ समझ में नहीं आ रहा। కారు తెచ్చాము అట్లనే ఉండిపోయిన దానికి ఏం చేయాలి అని అనుకున్నాడు. अरे मैं कार खरीद कर लाया, ये ऐसे ही पड़ी है, इसको कैसे उपयोग करूं। ఎన్ని లక్షలు పెట్టి కారు తీసుకొని వచ్చినా మరి దాన్ని వాడకుండా అయిపోతుంది కదా. मैंने इतने लाखों रुपए दिए, इसका उपयोग नहीं कर पा रहा, దాన్ని మరి ఎట్లా చేయాలనుకొని और इसका कैसा करूं ये ఆయన सोचकर దగ్గర గుర్రాలు ఉన్నాయి. उसके पास घोड़े हैं। ఒక 4 గుర్రాలు తాడు కట్టేసి ఆ కారులో ఆయన కూర్చొని ముందు గుర్రాలు లాగుతూనే ఆయన కారులో కూర్చొని వెళ్తున్నాడు. और 4 घोड़ों को वो बांध कर उस कार को जोड़ता है और घोड़ों के द्वारा उस कार को खींचता है। గుర్రాలతో ఆయన కారు నడిపిస్తున్నాడు. उन घोड़ों से कार को चला रहा है। అందరు దాంట్లో కూర్చొని ఉన్నాడు. सब उसके अंदर बैठे हैं, అందరు చూస్తున్నారు. सब लोग देख रहे ఆయన हैं। మా దొర ఏమి ఇట్లా చేసిన, కొత్త కారు తెచ్చి గుర్రాలతో నడిపిస్తారు, అబ్బో అబ్బో అనుకుంటున్నాం. अरे हमारा मालिक ये क्या नई कार लाए लेकिन वो घोड़ों से चला रहा है, ఆయనకి అర్థం కావట్లేదు. उसको भी समझ में नहीं आ ఆయన रहा। అదొక ఇంజన్ స్టార్ట్ చేసి నడిపిస్తే 4 గుర్రాలు కాదు 10 గుర్రాలు అంత ఇంజన్ పవర్ దానికి ఉంటుంది. अगर वो इंजन को स्टार्ट करके गाड़ी चलाएगा तो 4 घोड़े नहीं 10 घोड़ों की ताकत उस इंजन में है। అంత పవర్ దాని ఇంజన్ కు ఉంటుంది. उतनी पावर उसके इंजन को है, కానీ దాన్ని స్టార్ట్ చేసి నడిపించడానికి ఆయనకు సామర్థ్యం లేదు. लेकिन उसको स्टार्ट करके चलाने की దాన్ని सामर्थ्य ఎట్లా इसके पास नहीं। వాడుకోవాలని ఆయనకు అర్థం उसका కావట్లేదు. कैसे उपयोग करे इसको समझ में नहीं ఆ आ रहा। గుర్రాల బండి లాగా లాక్కుంటూ పోతున్నాడు. वो गाड़ी के समान घोड़ों के साथ उसको खींच रहा है। ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది చాలా మంది జీవితంలో కూడా. और आज भी बहुत सारे लोगों के जीवन में ऐसा ही हो रहा ఆ है। దేవుడు మనుషుని రూపంలో మనుషుల్లోని మధ్యలోనికి వచ్చాడు. मेरा परमेश्वर मनुष्य के रूप में मनुष्य के बीच में ఆయన आया। సామర్థ్యం కలిగిన దేవుడు. वो सामर्थ्य से भरा हुआ परमेश्वर है। ఆయనను అర్థం చేసుకొని उसको समझकर అడిగి मांग कर ఆయనలో ఉన్న బలం పొందుకుంటే వీళ్ళు బలమైన బలశాలుగా ఉంటారు. उसके अंदर की ताकत को अगर हम मांग लेंगे तो हम बलशाली बन जाएंगे। కానీ అది ఆయనను చూసి ఆయన అర్థం చేసుకుంటే ఆయనలో బలం వీళ్ళు వాడకుండా అయిపోతుంది. लेकिन उसको देखकर उसकी सामर्थ्य ना पाते हुए इनका हो रहा है। ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ఇచ్చే ఆత్మాభిషేకము, ఆ స్వస్థత, విమోచన, ధైర్యము అవన్నీ కూడా దేవుల్లో ఉండిపోతున్నాయి కానీ మనుషులకి అవి ప్రయోజనకరంగా ఉండకుండా. परमेश्वर की शक्ति, उसकी सामर्थ्य, उसकी उदारता मनुष्य परमेश्वर के अंदर ही रह रहे लेकिन मनुष्य के पास नहीं आ వాళ్ళు रहे। పొందుకోలేకపోతున్నారు. वो नहीं पा सक रहे। వాళ్ళు ఎలాగైతే ఆ ధనవంతుడు కారు తీసుకుపోయి ఇంట్లో పెట్టేశాడో అట్లనే ఈ రోజు కూడా యేసు ప్రభుని హృదయంలో పెట్టుకొని అట్లా మామూలుగా ఉండిపోతున్నారు వీళ్ళు. और जैसे उस धनवान ने कार लाकर अपने घर में रखी, मनुष्य भी परमेश्वर को अपने हृदय में रखकर वैसे ही बैठा है। ఈ రోజు కూడా మీ మధ్యలో బలమైన సామర్థ్యం కలిగిన యేసు ప్రభు మీ మధ్యలో ఉన్నారు కానీ ఆయనను మేము వాడుకోలేకపోతున్నాం. आज भी यीशु मसीह सामर्थ्य से भरा हुआ आपके बीच में है लेकिन आप उसका उपयोग नहीं कर ఆయన पा रहे। శక్తిని మనం రుచి చూడలేకపోతున్నాం. उसके शक्ति का स्वाद नहीं देख ఆయన पा रहे। బలమును మేము రుచి उसकी చూడలేకపోతున్నాం. ताकत को हम नहीं आजमा ఆయన पा रहे మంచి हैं। అవతారంలో వచ్చి మీరు అర్థం చేసుకునే స్థితిలోనికి వచ్చిన కూడా దాన్ని మేము అర్థం చేసుకొని ఆయన బలమును మేము పొందలేకపోతున్నాం. वो मनुष्य के रूप में आया फिर भी उसको समझकर उसकी सामर्थ्य का उपयोग नहीं कर पा रहे। పొందలేకపోతున్నాం. उसकी सामर्थ्य को नहीं पा కొందరు रहे। పొందుకున్నారు. कुछ लोगों ने पाई है। ఒకసారి ఒక వచనం చూడండి. एक बार एक वचन को देखेंगे। లూకా సువార్త लूका रचित 5వ सुसमाचार అధ్యాయము इसका 5वां अध्याय 5వ వచనం చదివి చూడండి. 5वें वचन को पढ़कर आगे बढ़ेंगे। హా. ఉమ్. 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 ఆ. ఉమ్. విస్తారమైన చేపలు పట్టిరి. ఉమ్. 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 చేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాము పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. यहाँ पर हम देखते हैं पतरस नाम का एक व्यक्ति है। యేసు ప్రభు మాట విన్నాడు. यीशु मसीह की बात उसने सुनी। యేసు ప్రభు మాటలో జీవం ఉన్నది అని గ్రహించాడు. यीशु मसीह की बातों में जीवन है उसने जाना।
యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. यीशु मसीह पर उसने विश्वास किया। ఆయనకు మరి ఓడలో మరి స్థలం ఇవ్వంటే ఓడలో స్థలం ఇచ్చి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు उसको పేతురు. परमेश्वर ने उसके नाव में थोड़ी जगह मांगी तो उसने जगह दी वचन सुनाने के लिए। ఆ వాక్యం చెప్పిన తర్వాత అది యేసు ప్రభు అంటే పేతురుకు అంటున్నాడు, वचन सुनाने के बाद यीशु मसीह पतरस से कहता है, నువ్వు ఒడ్డు మీద ఎందుకున్నావు, तू अभी किनारे पर क्यों है? కొద్దిగా లోతుకు పోయి కొద్దిగా అప్పుడు నీ వలలు అక్కడ వేయమంటున్న దేవుడు. थोड़ा गहराई में चल, वहां पर जाल डाल। కొద్దిగా లోతుకు వెళ్ళు, थोड़ी गहराई में चल, అక్కడ నీకు నీ వలలు వేయంటున్నాడు దేవుడు. वहां पर तो अपने जालों को डाल। అంటే ఆయన అప్పుడు పేతురు అంటున్నాడు, और पतरस वो तब कहता है, యేసు ప్రభువా प्रभु यीशु मसीह, నేను రాత్రి అంతా ఈ చెరువు అంతా కూడా నేను తిప్పి రాత్రి అంతా కూడా నేను చూశాను, వెదికాను, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. मैंने रात भर इस तालाब में जाले डाले हैं लेकिन कहीं पर भी मुझे मछली नहीं నాకు मिली। ఏది కూడా ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. मुझे एक मछली भी यहाँ पर नहीं मिली। కానీ దేవా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట మీద నేను ఈ వలలేస్తాను అంటున్నాను. लेकिन परमेश्वर अब तू कहता है इसलिए मैं फिर से जाल डालता हूँ। ఇప్పుడు నేను నీ మాట మీద నేను వలలేస్తా अब तेरी बात पर मैं जाल डालता हूँ। అని ఎప్పుడైతే వలలేసాడో जब उसने उस जाल को डाला ఆయన చాలినంతగా చేపలు పట్టుకున్నాడు. और बहुतायत से उसको मछलियां मिली, ఆయన పట్టుకోవడమే కాదు ఇంకా వేరేలను కూడా పిలిచాడు. और वो उन मछलियों को नहीं पकड़ सका, दूसरों को भी वो बुलाने అంటే लगा। పేతురు గుర్తించాడు, और पतरस ने ये जाना ఈయన మాటలో జీవం ఉన్నది, इसके बातों में जीवन है, ఈయన ఏదంటే అట్లా జరుగుతుంది, ये जो कहेगा वो हो ఈయన जाएगा। మాటలు జీవం కలిగిన మాటలు ఈయన నుంచి బయట వస్తే ఖచ్చితంగా అవి జరుగుతుంది అని గ్రహించాడు పేతురు. इसके अंदर से जीवन की बातें निकलते हैं, ये जो भी कहता है वो होता है। ఈయన पतरस ने ये చెప్పిన जाना, మాటలు అట్లా జరుగుతుంది అని ఆయన గ్రహించాడు. ये जैसा कहता है वैसा होता है। पतरस ने అలా जाना, గ్రహించాడు కాబట్టి వలలేశాడు. उसने जाना इसलिए उसने जाल डाली। ఒకవేళ అది ఆయన గ్రహించలేకపోతే రాత్రి అంతా పట్టిన ప్రభావం మళ్ళొకసారి డబల్ ఏమో నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతే మరి ఆయన దేవుని శక్తి अगर చూడలేదు. वो उस बात को नहीं जानता तो मैंने रात भर मछली पकड़ी है, फिर से क्या जाल ना डालू कह के वो घर को चला जाता। నీకేం తెలుసు యేసయ్యా? నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నేను చేపలు పట్టేవాడిని, నాకు అన్ని కూడా తెలుసు, మీరు చెప్తున్న మాట ఏమి అని వెళ్ళిపోతే మరి ఆయనకు ఆ రోజు దేవుని ఆశీర్వాదం ఆయన చూడకుండా పోతుండే. अरे आपको क्या मालूम है यीशु मसीह, मैं यहाँ पर बचपन से मैं मछली पकड़ता हूँ, मुझे इस जगह के बारे में मालूम है, आपको कुछ नहीं मालूम कह के वो चला जाता तो आशीर्वाद नहीं पाता। ఆయన ఆ రోజు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మాట మీద ఆయన అలా పని చేసినందుకు ఆయన గొప్ప ఆశీర్వాదం उस పొందుకున్నాడు. दिन उसने परमेश्वर की बातों पर विश्वास किया और बहुतायत से आशीर्वाद लिया। ఈ రోజు కూడా దేవుడు మనిషి రూపంలో వచ్చాడనేది మనం తక్కువగా మనం చూస్తే దేవుని ఆశీర్వాదం మనం చూడలేం. अगर आज भी हम परमेश्वर को मनुष्य के रूप में आया है कह के छोटा करके देखेंगे तो आशीर्वाद नहीं पा ఆయన सकेंगे। మనిషి రూపంలో దేవుడే మనిషి రూపంలో మమ్మల్ని అర్థం చేసుకొని నా బలమును నా శక్తిని వాళ్ళు పొందుకుంటారని అలాగ మమ్మల్ని అర్థం చేసుకొని దేవుడు మనుషుల్లాగా మన మధ్యలోనికి వచ్చాడు. परमेश्वर ही मनुष्य के रूप में इसलिए आया कि मनुष्य मुझे समझे और मेरे द्वारा सामर्थ्य पाए, वो मनुष्य के रूप में आया। నా ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు పొందుకుంటారు, నన్ను అర్థం చేసుకొని నా ఉద్దేశం నెరవేరుస్తారని దేవుడు అనుకొని మనిషి రూపంలోనికి వచ్చాడు. मेरे सारे आशीर्वाद उनको मिलेंगे, वो समझ पाएंगे, इसलिए परमेश्वर संसार में आया। అలాగా వచ్చి అట్లా చెప్పిన ద్వారా పేతురు నమ్మాడు, ఆ రోజు ఆశీర్వాదం పొందుకున్నాడు. ऐसा कहे कि वो आया और पतरस ने उसको जाना, आशीर्वाद पाया। పేతురు అది చూశాడు, అద్భుతం చూశాడు. पतरस ने यह अद्भुत कार्य देखा, యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడు పోయి. यीशु मसीह के पैरों पर गिर गया। యేసు ప్రభు నువ్వు మనుషుడు కాదు, यीशु मसीह तो कोई मनुष्य नहीं है, గొప్ప దేవుడవు, तू एक परमेश्वर है। రాత్రి అంతా చూసిన ఒక్క చేప నాకు मैंने దొరకలేదు, रात भर मछली पकड़ी लेकिन एक मछली ఒక్క नहीं నువ్వు मिली। మాట్లాడంగానే ఇంత గొప్ప చేపలు పట్టాము. तूने एक बात कही, मैंने इतने सारी मछलियों को पकड़ा। ఇన్ని జీవులు ఎట్లా వచ్చాయి నీళ్ళలో? इतने जीव यहाँ पर कहाँ से నీ आए? మాటలో జీవం ఉన్నది అని గ్రహించాడు. तेरे बातों में जीवन है, उसने समझ लिया। ఆయన పాదములు పట్టుకొని ఏడుస్తున్నాడు. और उसके पैरों पर गिरकर रोने लगा। దేవా నువ్వు మనుషుల్లాగా మాలాంటి పాపుల దగ్గరికి ఎందుకు వచ్చారు దేవా? तू मनुष्य के रूप में हम जैसे पापियों के पास మాలాంటి क्यों आया పాపుల है? మధ్యలో ఎందుకు వచ్చారు దేవా? हम जैसे पापी मनुष्य के बीच में क्यों आया है? మీరు మా నుంచి దూరం వెళ్ళిపోండి, तू हमसे दूर हो जा। మీరు ఎక్కడ పరలోకంలో ఉండాలి, तुझे कहीं स्वर्ग में रहना है, ఎవరు సమీపించరాని తేజస్సులు ఉండాలి. जो कोई नहीं पहुंच सकता, उस जगह में तुझे रहना है। మీరు మా మధ్యలో మాలాంటి పాపముల మధ్యలో మీరు ఉండొద్దు అని అడుగుతున్నాడు. तू हमारे बीच में, हम पापियों के बीच में ना रहे, वो మమ్మల్ని चाहता है। వదిలిపెట్టు పో ప్రభు तू అంటున్నాడు. हमें छोड़कर चला जा। ఇలాంటి परमेश्वर పాపుల कहता है। మధ్యలో ఎందుకు వచ్చావు ప్రభు అని हम जैसे पापियों के बीच में तू क्यों आया है? प्रभु పశ్చాత్తాపడుతున్నాడు. वो पश्चाताप करने నేను लगा। పాపిని దేవా, मैं पापी हूँ నేను परमेश्वर, దుష్టుని దేవా, मैं दुष्ट हूँ देवा, నన్ను క్షమించు. मुझे क्षमा कर। నాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు దేవా? నువ్వు मुझ जैसे के पास तू क्यों आया है? ఇలా పశ్చాత్తాపడుతున్నాడు. वो पश्चाताप करने लगा। ఆయన పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు మళ్ళీ ఒక ఆశీర్వాదానికి और ఇచ్చాడు. जब वो पश्चाताप करने लगा तो परमेश्वर ने उसको और एक आशीर्वाद दिया। ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే, कैसा आशीर्वाद दिया? పేతురు ఇన్ని రోజులు నువ్వు చేపలే పట్టావు, पतरस तू अब तक मछली पकड़ने वाला ఇప్పుడు था, కూడా నీ ఓడ అంతా కూడా చేపలే పట్టుకున్నావు, अभी भी तूने अपनी नाव भरकर मछलियों को కానీ पकड़ा है, ఇప్పటి నుంచి लेकिन अब से నువ్వు గుర్తించావు, నన్ను तूने मुझको जाना है,
నేను జీవం కలిగిన దేవుని కుమారుడిని గుర్తించావు. मैं जीवित परमेश्वर का पुत्र हूँ, तूने जाना है। ఇప్పటి నుంచి నువ్వు आज से तू మనుషులు పట్టే జాలులుగా అవుతావు. मनुष्य को पकड़ने वाला बनेगा। అంటే అనేక మనుషులు నీ దగ్గరికి వచ్చి నీ నుంచి ఆశీర్వాదం పొందుకుంటారు. यानी कि अनेक मनुष्य तेरे पास आकर तेरे द्वारा आशीर्वादित అంటే होंगे। ఆయన ఎక్కడ పోయినా కూడా మనుషుల్ని సంపాదించే వ్యక్తిగా అవుతాడు. वो कहीं भी जाए मनुष्य का कमाने वाला व्यक्ति అంటే बनेगा। అంత గొప్ప ఆశీర్వాదం ఆయన మీద దేవుడు అనుగ్రహించాడు. इतना बड़ा आशीर्वाद परमेश्वर ने उसको दिया। ఆయన వెళ్తుంటేనే అనేక రోగులందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. जब वो जाता था तो उसकी परछाई से बहुत सारे लोग चंगाई కేవలం ఆయన होते। నీడ పడితే చాలు అనుకున్నారు. केवल उसकी परछाई गिरने से काफी పేతురు है। ఆ గ్రామానికి వస్తున్నంటే రోగులందరూ కూడా పెద్ద హాస్పిటల్ గా లైన్ గా పెద్ద లైన్ కట్టిస్తుంది అంట. अगर पतरस किसी गांव में जा रहा है तो सड़क के किनारे बहुत सारे बीमारों की लाइन लगी रहती పేతురు थी। పోయి అందరికి ప్రార్థన చేయడానికి అవకాశం ఆయనకు సమయం ఉండదు. पतरस जाकर हर एक के लिए प्रार्थना करे इतना समय उसके पास नहीं था। పేతురు అట్లా వస్తున్నట్టు ఆయన నీడ పడితే చాలు అనుకున్నారు. पतरस यूं आ रहा है तो उसकी परछाई गिरने से काफी है। అలాగా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన రోడ్ చుట్టూ అంతా రోగులు పండబెట్టారు. ऐसा वो जाता था तो रोड के किनारे पर बीमारों को ఆయన बिठाया నీడ जाता था। పడితే చాలు అనుకున్నారు. उसकी परछाई गिरने से काफी है कहते అంత थे। గొప్ప ఆశీర్వాదం ఆయనకు దేవుడు ఇచ్చాడు. उतना बड़ा आशीर्वाद परमेश्वर ने उसको दिया। అంటే ఆయన చాలా పెద్ద గొప్ప పండితుడని దేవుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడా? क्या वो बड़ा पंडित है इसलिए परमेश्वर ने उसको ఆయన आशीर्वाद పెద్ద दिया? జ్ఞాని అని దేవుడు ఇచ్చాడా? क्या वो बड़ा ज्ञानी है कह के उसको आशीर्वाद दिया? ఎందుకు ఆయనకి ఇచ్చాడు क्यों దేవుడు? उसको आशीर्वाद दिया? ఆయన దేవుని అర్థం చేసుకున్నాడు उसने కాబట్టి. परमेश्वर को जाना। మనం చూస్తున్నాం 6 ఫీట్లు ఈయన మనిషి కాదు, ఈయనలో దేవుడు ఉన్నాడని हम देख रहे हैं इस गुर्तिंचा। 6 फीट के व्यक्ति को, ये कोई मनुष्य नहीं परमेश्वर है। దేవుడే దిగి వచ్చాడు. परमेश्वर ही उतर कर आया है। మనిషిలాగా దేవుడు వచ్చాడు. मनुष्य के समान वो आया ఆయన है। గుర్తించాడు. उसने जाना అక్కడ ఎవరు గుర్తించలేదు. और वहां की किसी ने उसको नहीं ఆయన जाना। గుర్తించింది కాబట్టి उसने जाना इसलिए ఆయనకే వరములు ఇచ్చాడు. उसी को ये वरदान मिला। తర్వాత మరొకసారి కూడా ఇట్లనే జరిగింది. बाद में फिर ऐसा ही हुआ। ఒక పట్టణానికి వెళ్తారు. वो एक गांव को गए, కైసరి అని పట్టణానికి వెళ్తారు. कैसरिया नाम के गांव को गए। పట్టణానికి వెళ్ళినప్పుడు जब वो गांव में गए तब యేసు ప్రభు ఎట్లా వెళ్తున్నాడంటే పెద్ద పాస్టర్ పెద్ద ఫోజింగ్ ఇస్తూ అట్లా ఏం వెళ్తలేడు. पर यीशु मसीह ऐसा चल रहा है कि मैं बड़ा पास्टर हूँ, वो पोज दिखाते हुए नहीं चल रहा। దేవుడు వస్తున్నాడు అని పెద్ద అట్లా ఏం జరుగుతలేదు అక్కడ. परमेश्वर उतर आया है, परमेश्वर उतर आया, ऐसा बड़ा कोई चुनना वहां पर भाषण नहीं हो रहा था। పెద్ద ఇప్పుడు ఇక్కడ అనుకోండి మోదీ వస్తున్నా అనుకోండి ఎట్లా ఉంటుంది హడావడి. अगर सोचिए यहाँ पर मोदी आ रहा है तो कितनी यहाँ पर गड़बड़ హైదరాబాద్ होगी। మోదీ వస్తున్నట్టే ఎట్లా హడావడి ఉంటుంది. हैदराबाद में मोदी आ रहा है तो कितनी गड़बड़ होगी। మొత్తం హైదరాబాద్ అంతా అల్లకుల్లం అయిపోతారు. पूरा हैदराबाद ऊपर అది नीचे हो जाएगा। అన్ని పోలీసులు అన్ని కూడా మిలిటరీ అంతా కూడా రోడ్ మీద దిగిపోతారు. ఇక यहाँ पर पुलिस, वहां पर पुलिस, सारी मिलिट्री रोड पर उतर आ जाएगी। అంతగా హడావడి ఉంటుంది. उतनी गड़बड़ी यहाँ पर కానీ होगी। యేసు ప్రభు మనుషుల్లాగా వచ్చాడు, కైసరికి వెళుతున్నాడు, అట్లాంటి ఏం హడావడి లేదు. लेकिन यीशु मसीह मनुष्य के रूप में आया, कैसरिया को जा रहा है, कोई गड़बड़ नहीं। ఆయన ఒక మనుషులాగా సాధు మనుషుల్లాగా వెళుతున్నాడు. ఆ పట్టణం అంతా తిరిగేశాడు. वो एक साधारण मनुष्य के समान जाकर सारा गांव घूम कर ఆ आया। పట్టణం అంతా కూడా అక్కడ అందరికి స్వస్థపరుస్తూ వాక్యం చెప్తూ అట్లాగా సాధారణంగా తిరిగేసి వచ్చాడు. उस शहर में सबको वचन सुनाते हुए, चंगाई देते हुए वहां से लौट कर आया। అంత గొప్ప దేవుడే వాళ్ళ మధ్యలో దిగి వచ్చినందుకు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. उतना महान परमेश्वर उनके बीच में उतर आया, उन्होंने किसी ने नहीं जाना। భూమి ఆకాశమును సృజించిన దేవుడు ఒక మాట అంటే సముద్రం కూడా ఆగిపోతుంది, ఒక మాట తుఫాను కూడా ఆగిపోతుంది. అంత గొప్ప దేవుడు శరీరంలో వాళ్ళ మధ్యలో నించనున్నాడు. వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేకపోయారు. भूमि आकाश पृथ्वी को बनाने वाला परमेश्वर हमारे बीच में आया। वो आज्ञा देगा तो समुद्र थम जाएगा, आंधी तूफान थम जाएंगी। ऐसा परमेश्वर उनके बीच में आया, लेकिन वो उसे समझ नहीं पाए। వాళ్ళందరూ కూడా ఒక సాధారణంగా మనిషిని చూసినట్టు చూస్తున్నారు. उन सभी ने एक साधारण मनुष्य के समान उसको देखा। ఆయన కూడా యేసు ప్రభు అన్నాడు, फिर भी यीशु मसीह ने कहा, అయ్యా వీళ్ళందరూ పట్టణస్థులు ఏమనుకుంటారు నాకు అని ఆ శిష్యులను అడిగాడు యేసు ప్రభు. ये सारे शहर के लोग मेरे बारे में क्या कहते हैं, कि उन्होंने शिष्यों से पूछा। శిష్యులు అన్నారు, शिष्यों ने कहा, దేవా మీరు ఎక్కడ పోయినా కూడా మరి స్వస్థత చేస్తున్నారు, మంచి వాక్యం చెప్తున్నారు, మరి మీకు ఒక యెర్మియా ప్రవక్త లేకుంటే ఏలియా అట్లా అనుకుంటున్నారు అని చెప్పిండ్రు. मसीहा आप जब भी जाते हैं, वचन सुनाते हैं, चंगाई देते हैं, कुछ लोग आपको एलिया, कुछ लोग आपको प्रवक्ता कहते हैं। కానీ దేవుడు ఉన్నాడని దేవుడు వస్తే ఎంత హడావిడి ఉండాలి. लेकिन परमेश्वर है, परमेश्वर के आने पर कितनी जल्दबाजी होनी चाहिए। ఎంత దేవుడు వస్తుంటే ఎట్లా ఉండాలి. परमेश्वर आता है तो कैसा करना चाहिए। మొత్తం ఒక లీడర్ వస్తేనే దేశమంతా అల్లకుల్లం అయిపోతాం. अगर एक लीडर आता है तो पूरा देश ऊपर नीचे हो जाता కానీ है। అంత ఇలాంటి కొన్ని కోట్ల గ్రహాలు సృష్టికర్త అనే యేసు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు అక్కడ ఏం లేదు, సాధుగా మనిషిలాగా వచ్చి తిరుగుతున్నాడు.
ఆ పట్టణంలో. लेकिन ऐसे करोड़ों ग्रहों को निर्माण करने वाला परमेश्वर जब वहां पर आया, वहां पर कुछ गड़बड़ नहीं, साधारण मनुष्य के समान है, సాధారణంగా ఉన్నాడు అక్కడ. वो इतना साधारण बनकर है, అది కూడా అడుగుతున్నాడు. इसलिए वो पूछ रहा है వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు నా గురించి? ये सारे लोग मेरे बारे में क्या सोचते हैं? ఒక ప్రవక్త అనుకుంటున్నారు దేవా, कुछ लोग आपको प्रवक्ता समझते हैं, మహాన్ వ్యక్తి అనుకుంటున్నారు कुछ लोग దేవా. आपको महान व्यक्ति समझते हैं। మరి నేను అంత హడబడి చేయలేదుగా, సాధారణంగా వచ్చాను కదా, వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు. मैंने कोई गड़बड़ी नहीं की है, मैं साधारण आया, इसलिए वो ऐसा ही समझते हैं। సరే, మీరు నాతో ఉన్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? ठीक है, तुम मेरे साथ हो, तुम मेरे बारे में क्या सोचते हो, ऐसा అప్పుడు पूछा। 12 మంది ఒక్కరు ముక్కలు ఒకరు చూసుకుంటున్నారు. तब 12 शिष्य एक दूसरे का चेहरा देखने लगे। మీరేమనుకుంటారు నా గురించి అన్నాడు దేవుడు. अब तुम मेरे बारे में क्या सोचते हो? మీరు మరి నాతో కొన్ని రోజులు ఉన్నారు కదా, तुम कुछ दिनों से मेरे साथ हो, నాతో ఉన్నారు కదా, मेरे साथ हो, మరి మీరేమనుకుంటారు నా గురించి అన్నాడు. और तुम क्या मेरे बारे में क्या सोचते हो? శిష్యులు ఒక్కడు ముక్కొక్కడు చూసుకుంటున్నారు. शिष्य एक दूसरे का चेहरा देखने लगे, ఎవరు ఏం మాట్లాడతలేదు. कोई कुछ नहीं कह रहा। అంతలో పేతురు అన్నాడు. उतने में पतरस ने कहा, పేతురు ఏమంటున్నాడంటే, पतरस ये कहने लगा, "నీ జీవం కలిగిన దేవుడు కుమారుడువు" అన్నాడు. तू जीवित परमेश्वर का पुत्र है, कहा నీలో జీవం కలిగిన వాక్యం ఉన్నది तेरे అంటున్నాడు. अंदर जीवित का वचन है। అంటే నువ్వు ఒక్క మాట్లాడితే అది జీవింపజేసేంత వాక్యం కలిగిన దేవుడు ఉన్నావు అన్నాడు ఆయన. अगर तू एक बात कहेगा तो जीवन बदल देगा, ऐसे నువ్వు ఒక్క वचन तेरे पास మాట్లాడితే है। చచ్చిన శవం కూడా లేచుకుంటుంటది, నీలో ఆ జీవం కలిగిన మాటలు ఉన్నాయి. अगर तू एक बात कहेगा तो मरा हुआ व्यक्ति भी जीकर నేను उठकर खड़ा हो మాట్లాడితే ఒక చీమ కూడా ఇక్కడ రాదు. हम बात करेंगे तो एक चींटी भी यहाँ पर नहीं आएंगे, ఒక కుక్క కూడా మన మాట వినదు. एक कुत्ता हमारी बात नहीं सुनता। కుక్క లోపలికి రామంటే కూడా రాదు. कुत्ता तू अंदर आजा कहेंगे तो भी కానీ नहीं యేసు आएगा। ప్రభు మాట్లాడితే अगर यीशु मसीह बात करेगा, ఒక జీవి ఇట్లా నాకు సృష్టించబడాలి అనగానే అప్పుడప్పుడే ఒక జీవి బయటికి వస్తుంది. అట్లా अगर वो कहेगा कि एक जीवी सृष्टि हो जाए तो वो सृष्टि हो जाएगा। లాజరు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. लाजर को मरकर 4 दिन हो चुके थे। లాజరు బయటికి రానగానే ఆయన బతికేసి బయటికి వచ్చేసాడు. लाजर तू बाहर आ कहते ही वो जीवन होकर बाहर आ అంటే गया। దేవుని మాటలో జీవం ఉన్నది. यानी कि परमेश्वर की बातों में जीवन ఆయన है, ఏమన్నా అది జరుగుతుంది. वो जो कुछ भी कहेगा हो जाएगा। అలాగ నీలో జీవం కలిగిన వాక్కు ఉన్నదని పేతురు అన్నాడు. और ऐसे तेरे अंदर जीवन की बातें हैं, पतरस ने నువ్వు कहा। ఏం మాట్లాడితే అది జరుగుతుందేవా, నీలో జీవం కలిగిన మాటలు ఉన్నాయి అన్నాడు పేతురు. तू जो बातें करेगा वो हो जाएगी, क्योंकि तेरे अंदर जीवन की बातें हैं, परमेश्वर నీలాంటి कहा। మాటలు ఎవరిలో లేవు. तेरे जैसी बातें किसी और में नहीं ఏది है। అంటావు అది జీవం, అది అప్పుడప్పుడు అది సృష్టించబడుతుంది. तू जो कुछ भी कहेगा वो तब के तब सृष्टि हो ఆయన जाएगा। కూడా దేవుడు యేసుప్రభు అట్లా చూపించుకోలేదు फिर కూడా. भी यीशु मसीह ने अपने आप को वैसा नहीं ఆయన बताया। మనుషులాగానే దిగి వచ్చాడు, वो मनुष्य के समान उतर कर आया, మనుషులాగా జీవిస్తున్నాడు. मनुष्य के समान जीता ఎవరు रहा। కూడా దేవుడని అనుకుంటుకుండానే మనుషులాగా ఉంటున్నాడు. कभी भी अपने आप को परमेश्वर ना दिखाते हुए मनुष्य ही बनकर रहा। కానీ అప్పుడప్పుడు ఆయన చేసిన పనులని పేతురు చూశాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి పేతురు అంటున్నాడు, ఒక్కడే అంటున్నాడు అంటే నువ్వు జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. लेकिन जब जब उसने परमेश्वर के काम किए तब पतरस ने देखा और जाना तू जीवित परमेश्वर का पुत्र है। ఆయన గ్రహించాడు యేసు ప్రభుని. उसने यीशु मसीह को जाना, గ్రహించినందుకు దేవుడు ఆయనకి ఏమంటున్నాడు? और उसने जाना इसलिए परमेश्वर ने उससे क्या कहा। 16 మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనం ఒకసారి చూడండి. मत्ती सुवार्ता 16वां अध्याय 16वां वचन देखिए। హా. హ్మ్. హా. హా. హ్మ్. హ్మ్. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను గాని నరులు ఎవరు నిన్ను బయలుపరచలేదు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, यहाँ पर यीशु मसीह ये कहते हैं, నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు అనగానే ఈ సంగతులు నీకు మనుషులు ఎవరు కూడా నేను బోధించలేదు. तू जीवते परमेश्वर का पुत्र है। जब उसने कहा तो అంటే यीशु मसीह ने మనుషులు कहा, ఎవరికి తెలియదు యేసు ప్రభు ఎలాంటి దేవుడు ఉన్నాడో మనుషులకి ఎవరికి తెలియదు. क्योंकि यीशु मसीह परमेश्वर है, किसी मनुष्य को नहीं ఆయన मालूम। దేవుడు మనుషుని రూపంలో వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆయన దేవునిలాగా అనుకోకుండా ఉంటున్నారు. परमेश्वर मनुष्य के रूप में आया है, इसलिए सब लोग उसको परमेश्वर नहीं मान रहे। కానీ అది ఎవరు అర్థం చేసుకోవడానికి ఆ పేతురుకు సహాయం చేశారంట? लेकिन इस बात को समझने के लिए पतरस की मदद किसने की? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు ఆయనకు జ్ఞానము తెరిచాడు. पिता परमेश्वर ने, पवित्र आत्मा ने उसके ज्ञान को खोला। ఈయన మనుషుడు కాదు, ప్రవక్త కాదు, ఈయన జీవం కలిగిన దేవుడు అని అన్నాడు. ये कोई मनुष्य नहीं, जीवते परमेश्वर का पुत्र है, उसने అలా कहा। పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కనులు తెరిచాడు.
परिशुद्ध आत्मा ने उसके आंखों को ఈ खोला। రోజు యేసు ప్రభుని మనం గ్రహించాలంటే మన అంతరాత్మ కనులు తెరిచి ఆయనను చూడాల్సిందే. अगर हमें यीशु मसीह को समझना है तो हमारी अंतरात्मा की आंखों को खोलना होगा। అలాగా మనం పైగా చూస్తే మనకి యేసు ప్రభు అర్థం కాడు. अगर हम ऊपर से देखेंगे तो यीशु मसीह हमको नहीं समझ में పైగా आएगा। చూస్తే యేసు ప్రభు మనకు మనుషుల్లాగానే కనిపిస్తాడు. ऊपर से देखने से यीशु मसीह मनुष्य ही दिखाई కానీ देगा। ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంతరాత్మ కనులు తెరుస్తాడో అప్పుడు మనం యేసు ప్రభులో ఉన్న దైవత్వము, ఆయన శక్తిని, ఆయన బలమును మనం చూడగలుగుతాం. लेकिन जब पवित्र आत्मा हमारी अंतरात्मा की आंखों खोलेगा तो यीशु मसीह को हम मसीहा के रूप में, परमेश्वर అలా के रूप में देख పేతురుకు पाएंगे। దేవుడు సహాయం చేసినందుకు పేతురు ఆయన చెప్పుకున్నాడు. इस प्रकार पतरस की परमेश्वर ने मदद की, इसलिए वो कह पाया। అయితే 18వ వచనంలో దేవుడు ఆయనకి ఎలాంటి వరం ఇస్తున్నాడో ఒక్కసారి ఒక వచనం చూడండి. और वही 18वें वचन में देखते हैं परमेश्वर ने उसको कैसा वरदान दिया। చదవండి. హా ఉమ్. హా హా హా. పరలోక రాజ్యపు ఒక తాళపు చెవులు. హా. నువ్వు భూలోకము దేనిని బంధిస్తావో హా నా చెప్పాను. దేవుడు ఆయనకి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు పేతురుకు? और यहाँ पर देखते हैं पतरस को परमेश्वर ने कैसे आशीर्वाद दिए, ఎలాంటి అధికారం ఇస్తున్నాడు? कैसा अधिकार उसको दिया। ఏదో భూమి మీద ఏదైనా ఒక ఆశీర్వాదం ఇస్తే సరిపోతుండే. इस संसार का कोई आशीर्वाद देता तो ठीक हो जाता। ఆయనకి డైరెక్ట్ తీసుకుపోయి పరలోకపు తాళపు చెవులే గుచ్చలు ఇచ్చేస్తున్నాడు. उसे डायरेक्ट ले जाकर स्वर्ग की चाबियां उसको दे दी। యెరూషలేములో ఎవరు కూడా ఈ భాగ్యం దొరకలేదు. यरूशलेम में किसी को ऐसा भाग्य नहीं అక్కడ मिला। మహాయాజకులు ఉన్నారు, वहाँ पर महायाजक है, శాస్త్రులు ఉన్నారు, शास्त्रीय है, అధికారులు ఉన్నారు, अधिकारी है, రాజులు ఉన్నారు, राजा है, అధిపతులు ఉన్నారు, अधिपति है, జ్ఞానంతులు ఉన్నారు, ज्ञानी है, మంచి మంచి బోధకులు ఉన్నారు. अच्छे अच्छे शिक्षक देने वाले हैं। ఎవరికి అధికారం దొరకలేదు. किसी को ये अधिकार नहीं मिला। పేతురుకు మాత్రమే పరలోకంలో ఉన్న దాని పరలోకంలో ఎంతైతే దేవుని యొక్క ఆస్తి ఉంటుందో ఆస్తి అంతటి కూడా ఆ తాళపు చెవులు ఆయన పేతురుకు దేవుడు ఇస్తున్నాడు. पतरस को ही केवल स्वर्ग की जितनी भी संपत्ति उन सब की चाबी उसको मिली। నువ్వు ఈ భూమి మీద నువ్వు ఏది చేస్తావు పరలోకంలో అది కదా అది జరగబడుతుంది. तो इस पृथ्वी पर जो कुछ करेगा वो स्वर्ग में होगा। అంటే ఆయన ఏం పని చేసినా కూడా అది పరలోకంలో శాశ్వతంగా నిలబడబోతుంది. यानी कि वो यहाँ पर जो काम भी करेगा वो स्वर्ग में स्थिर हो जाएगा। ఇక్కడ భూమి మీద మనుషుల వారు ఏం పని చేసినా ఒక రోజు అది అంతా కూడా లయమైపోతుంది. इस पृथ्वी पर आप जो कुछ भी काम करो एक दिन वो मिट जाएगा। వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసిన పని ఒక రోజు నిలబడకుండా నాశనం అయిపోతుంది. उन्होंने जो काम किया वो एक दिन ना स्थिर होते हुए नाश हो వాళ్ళ जाएगा। జీవితం ఒక రోజు నాశనం అయిపోతుంది. उनका जीवन भी एक दिन नाश हो మీరు जाएगा। ఆలోచన చేసి చూడండి. आप विचार करके देखिए, భూమి మీద మీరు ఏది కట్టినా కూడా అది శాశ్వతంగా ఉండదు. इस पृथ्वी पर आप जो कुछ भी बांधो वो हमेशा नहीं रहेगा। 30 సంవత్సరం 40 సంవత్సరం 50 సంవత్సరం 60 సంవత్సరం మీరు ఈ భూమి మీద ఏదైతే కట్టాలనుకుంటే అంతా కూడా శాశ్వతం కాదు, ఒక రోజు అది నాశనం అయిపోతుంది. आप जो कुछ भी इस पृथ्वी पर बनाओगे 30 वर्ष 40 वर्ष 50 या 80 हमेशा नहीं रहेगा, एक दिन वो नाश हो जाएगा। అంబానీ ఒక ఇల్లు కట్టిన అనుకోండి, अंबानी ने एक घर बनाया, అది ఎన్ని सोचिए రోజులు ఉంటుంది? वो कितने दिनों तक బాంబే रहेगा। మీద కట్టిన అన్నమాట. बॉम्बे में एक बॉम्बे। बनाया, ఎన్ని రోజులు ఉంటుంది అది? वो कितने दिनों तक रहेगा। స్పెషల్ ఒక ఇల్లు కట్టిన ఎన్ని రోజులు ఉంటుంది? మీరు उसने చెప్పండి. स्पेशल घर बनाया, वो कितने दिन रहेगा, ఎన్ని రోజులు ఉంటుంది कितने दिन रहेगा। చెప్పండి మీ ఐడియాతో. आपके विचारों से बताइए ఎన్ని రోజులు ఉంటుంది? कितने दिन रहेगा। ఎంత అయినా 100 సంవత్సరమే. कितना भी हो 100 साल। 100 సంవత్సరాల తర్వాత దానికి బాంబు పెట్టి కూల్చేయాలి. 100 साल के बाद उसको बॉम्ब लगाकर उसको गिराना होगा। అట్టనే ఉంటే వాళ్ళు నాశనం అయిపోతారు, अगर वो उसमें रहेंगे तो नाश हो जाएंगे। డ్యామేజ్ అయిపోతుంది. ఎంత గట్టినా కూడా ఏమున్నా కూడా అది నాశనం అయిపోవాల్సిందే. आप कितना भी बड़ा कुछ भी बनाओ वो एक दिन नाश हो जाएगा। మన శరీరం ఎన్ని రోజులు ఇట్లాగా యవనస్తులాగా మనం ఉంటాం. हमारा शरीर कितने दिन हमको जवान ఒక रखेगा। రోజు అది బలహీనమైపోయి అది నాశనం క్షీణించిపోతుంది. एक दिन ये कमजोर होकर नाश हो जाएगा। భూమి మీద మీరు చేసే పనులన్నీ కూడా ఒక రోజు దానికి నాశనం అయిపోతాయి. దాని ఏమి శాశ్వత రాజ్యంలో ఉండలేవు. आप पृथ्वी पर जो कुछ भी काम करेगा वो एक दिन नाश हो जाएगा, वो हमेशा नहीं रहेगा। దాని పేరు అంతా కూడా తుడిచేయబడుతుంది, మన పేరు లేకుండా తుడిచేయబడతాం. उसका नाम मिट जाएगा, हमारा नाम और निशान मिट जाएगा। కానీ పరలోకం పేతురుకి ఎలాంటి అధికారం దేవుడు ఇస్తున్నాడు అంటే, लेकिन स्वर्ग में पतरस को परमेश्वर ऐसा अधिकार ఆయన देता है, ఏదైతే భూమి మీద పని చేస్తుండో అది పరలోకంలో కట్టబడుతుంది. वो इस पृथ्वी पर जो कुछ भी काम करता है वो स्वर्ग में बंधा అది जाएगा। శాశ్వతం ఉండే పని అన్నమాట. वो हमेशा रहने वाला काम है। అది అందరికి దొరకదు, ये सभी को नहीं मिलता, కేవలం పేతురుకే దొరికింది. केवल पतरस को ही అది मिला। ఏదైతే కట్టతాడో పరలోకంలో కట్టబడుతుంది. वो जो कुछ भी यहाँ पर बांधेगा वो स्वर्ग అది में बना ఏదైతే పని जाएगा। చేస్తాడో అది శాశ్వతంగా నిలబడుతుంది. वो जो कुछ भी काम करेगा हमेशा के लिए रह అది जाएगा। పేతురుకి అధికారం దేవుడు ఇచ్చాడు. पतरस को ये अधिकार परमेश्वर ने दिया। మీకు కూడా అధికారం కావాలి. आपको भी अधिकार चाहिए।
కావాలనా चाहिए ఏమో భూమి మీద నాశనం అయిపోయే దాని మీద దాంట్లో జీవితం గడిపేద్దామా या फिर इस संसार में नाश होने वाले वस्तुओं में अपना जीवन बिताएंगे। భూమిని నాశనం అయిపోతే ఇక మనం చేసే పనులు అక్కడెక్కడ ఉంటుంది ये पृथ्वी ही नाश हो जाएगी तो आप करने वाले काम कहाँ पर रहेंगे? భూమిని మొత్తం తిరిగిపోయి భూమి అంతా కూడా పోయి నరకంలో పడడానికి పోతుంది ये पूरी पृथ्वी नरक में गिरने के लिए तैयार हो रही దాని है। మీద మేము ఎంత ఏం చేసినా కూడా ఒక రోజు అది కూడా నాశనంలో इसके పోవడం ऊपर जो इसके ऊपर आप जो कुछ भी करो ये एक दिन नाश పేతురు होने ఎంత वाला है। పని చేస్తున్నాడో అది శాశ్వతంగా పరలోకంలో నిలబెట్టబడుతుంది लेकिन पतरस जो भी काम करने वाला है वो स्वर्ग में हमेशा स्थिर रहेगा। అలాంటి అధికారము పేతురుకి ఇవ్వబడింది ऐसा अधिकार परमेश्वर ने उसको दिया है। మనుషులను పట్టే జాలరులుగా ఆయన అవుతాడు मनुष्य को पकड़ने वाले मछुआ उसको बनाया। అంత గొప్ప అధికారం ఆయనకి ఎందుకు ఇవ్వాలి उतना बड़ा अधिकार उसको क्यों दिया गया? ఆయనకి ఎందుకు ఇవ్వాలి అంత గొప్ప उसी को అధికారం क्यों दिया गया? అంటే ఆయన చాలా పెద్ద చదువుకొని చాలా జ్ఞానవంతుడా क्या उसने बहुत बड़ी पढ़ाई की है? చాలా పెద్ద పండితుడా ఆయన क्या वो सबसे बड़ा पंडित है? ఆయనకి ఎందుకు దేవుడు ఇవ్వాలి उसी को क्यों परमेश्वर ने दिया? అంత అధికారం అంత ఆశీర్వాదము అంత కూడా ఆయనకి ఎందుకు ఇవ్వాలి उतना अधिकार उतना आशीर्वाद उसी को क्यों దేవుని दिया? బలము దేవుని శక్తి దేవుని ఆత్మాభిషేకం ఆయనకి ఎందుకు ఇవ్వాలి परमेश्वर की सामर्थ्य परमेश्वर की ताकत और परमेश्वर का ज्ञान उसी को क्यों दिया? ఎందుకు क्यों उसको दिया? దేవుని వెంబడించాడు దేవుని అర్థం చేసుకున్నాడు वो परमेश्वर के पीछे चला और परमेश्वर को जाना। నువ్వు జీవం కలిగిన దేవుడు అని చెప్పాడు तू जीवित परमेश्वर है उसने कहा। యోహాను సువార్తలో కూడా ఉంటుంది ఆ మాట यूहन्ना रचित सुसमाचार में भी ये ఏమంటాడు? बात है। నీలో జీవం కలిగిన మాటలు ఉన్నాయి అని చెప్తాడు तेरे अंदर जीवन की बातें है। అలా చెప్పాడు అట్లా उसने कहा ऐसा। నువ్వు ఏది చెప్తావు అది జరుగుతుంది దేవా तू जो कुछ भी कहेगा वो होता है ఎవరిలో परमेश्वर। అలాంటి మాటలు ఉండవు किसी के अंदर ऐसी बातें नहीं रहती, నీలో మాత్రమే ఉన్నాయి केवल तेरे अंदर है। నువ్వు ఏదైతే మాట్లాడతావో అట్లా జరుగుతుంది జీవం కలిగిన వాక్కు ఆ బలము ఆ శక్తి నీలో ఉంది దేవా అని పేతురు చెప్పాడు तू जो कुछ भी कहता है वो पूरी होती है। वो ताकतवर शब्द तेरे अंदर है परमेश्वर उसने పేతురు कहा। గుర్తించాడు पतरस ने उसको जाना దాని కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చాడు इसलिए उसको ये अधिकार मिला। పేతురు ద్వారా సంఘమును స్థాపించాడు దేవుడు पतरस భూమి के द्वारा इस संसार में कलीसियाएं बनी। సంఘము ఎవరు స్థాపించారు భూమి మీద कलीसियाओं को किसने स्थापित किया इस संसार में? పేతురు ద్వారా స్థాపించారు. पतरस के द्वारा। పేతురు ఒక్కసారి వాక్యం వినగానే 3000 మంది రక్షించబడ్డారు पतरस का वचन एक बार सुनते ही 3000 लोगों ने अपना मन फिराया। అప్పటి నుంచి సంఘం కట్టబడింది तब से कलीसियाएं बन रही है। అక్కడి నుంచి సంఘం అంతా దేశం అంతా కూడా వ్యాప్తి तब से చెందింది सारे देशों में कलीसियाएं फैल गई అంత है। గొప్ప అధికారం పేతురుకు దేవుడు ఇచ్చాడు उतना बड़ा अधिकार परमेश्वर ने पतरस को दिया। ఎందుకు ఆయనకు అధికారం ఇచ్చాడు क्यों उसको ये अधिकार दिया गया? ఆయన గుర్తించాడు కాబట్టి ఇచ్చాడు उसने परमेश्वर को जाना इसलिए उसको मिल ఈ गया। రోజు మీరు కూడా దేవుని గుర్తించండి आप भी परमेश्वर को जानिए, అర్థం చేసుకోండి समझ लीजिए, అప్పుడు మీకు దేవుడు కూడా అధికారం तब ఇస్తాడు आपको परमेश्वर अधिकार देगा। ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు అనుకోండి अब यहाँ पर कोई छोटा बच्चा है, सोचिए। ఇక్కడ మన వీరస్వామి ఉన్నారు अब यहाँ पर हमारे वीरास्वामी अन्ना వాళ్ళ है చిన్న ధృవిక జోషిని ఉన్నారు చిన్న और उनके बेटियां हैं ध्रुविका। ఆమె చేతిలో ఒక 10,000 మీరు ఇస్తారా क्या उसके हाथ में आप 10,000 दोगे? ధన్య జోషులకు ఒక 10,000 ఇస్తారా धन्या योजना को आप 10,000 ఎంత दोगे? ఇస్తారు ఆమె చేతిలో ఎంత ఇస్తారు उसके हाथ में आप कितना पैसा दोगे? 100 50 ఇస్తారు 100, 10,000 50, ఇస్తారా లక్ష ఇస్తారా 10,000 या 1,00,000 रुपए उसके हाथ में दोगे? లేకపోతే అల్మారి తాళం చే గుచ్చలన్నీ కూడా ఇస్తారా या ఆమెకు? फिर आपकी अलमारी की पूरी चाबी उसको दे दोगे? ఇస్తారా दोगे? ఎందుకు ఇవ్వరు क्यों नहीं दोगे? దాన్ని వాడుకోవడానికి సామర్థ్యం లేదు उसका उपयोग करने की सामर्थ्य उसके पास नहीं है। అక్కడ ఉన్న అల్మారిలో బంగారం ఉంటుంది వెండి ఉంటుంది అని అట్లా అనుకోకండి మరి वहाँ अलमारी में सोना चांदी रहेगा, सच्ची में आप ऐसा मत सोचिए, कहने के लिए कहते हैं। సో అక్కడ ఉన్నదనుకోండి అంతా కూడా మరి వాళ్ళకి సరిగ్గా వాడడము పెట్టడం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వరు वो वहां पर उतनी महंगी चीजें होती है इसलिए उसका उपयोग करने की सामर्थ्य उनके पास नहीं ఎప్పుడైతే है। వాళ్ళకి ఆ సామర్థ్యం అర్థం అయిపోతుందో వాళ్ళు దాన్ని వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు जब वो सामर्थ्य इनको समझ में आती है तब उसका उपयोग करने के लिए యేసు इनको ప్రభు दिया కూడా जाता है। మన అందరిని ఎందుకు మనుషుని రూపంలో ఎందుకు వచ్చాడంటే और यीशु मसीह भी मनुष्य रूप में क्यों आया? నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవాలి मेरे बच्चे मुझे నా पहचाने, సంకల్పం అర్థం చేసుకోవాలి मेरी योजना को నా पहचाने, ఉద్దేశం అర్థం मेरे చేసుకోవాలి उद्देश्य को నా पहचाने। ఉద్దేశంతో ఎప్పుడైతే నడుస్తారో जब मेरे उद्देश्य के अनुसार वो అప్పుడు चलेंगे వాళ్ళని నేను ఒక స్థానంలో నిలబెడతా तब उनको मैं एक स्थान पर खड़ा వాళ్ళకి करूंगा, మంచి వరాలు ఇస్తా उनको थोड़े वरदान दूंगा, వాళ్ళకి బలం ఇస్తా उनको थोड़ी ताकत दूंगा, వాళ్ళకి చేతి నిండా ధనం ఇస్తా उनके हाथ भर कर उनको धन వాళ్ళకి दूंगा, జ్ఞానం ఇస్తా उनको मैं ज्ञान दूंगा, వాళ్ళకి ధైర్యం ఇస్తా उनको धैर्य दूंगा, వాళ్ళ ద్వారా లోకానికి ఆశీర్వాదకరంగా మారుస్తా उनके द्वारा संसार को आशीर्वादित వాళ్ళ करूंगा, ద్వారా అనేక ఆశీర్వాదకరంగా నిలబెడతా उनके द्वारा अनेक लोगों को आशीर्वादित करूंगा। అలా ఎట్లా ఎవరి ద్వారా అంటే और ये किसके द्वारा होगा? దేవుని అర్థం చేసుకున్న వారే जो कोई भी परमेश्वर को जानेगा उसी దేవుని के लिए। అర్థం చేసుకోకుండా परमेश्वर को न जानते हुए పాపములను జీవిస్తూ
జీవిస్తూ पर पाप में ही जीते हुए, శాపములను జీవిస్తూ श्राप में ही जीते हुए, అలాంటి వారికి దేవుని ఆశీర్వాదము, దేవుని వరాలు, దేవుని శక్తి, దేవుని జ్ఞానము, ధనము వాళ్ళ చేతిలో పెట్టలేడు. ऐसे व्यक्ति को परमेश्वर के वरदान, परमेश्वर की सामत उसके हाथ में नहीं देते। వాళ్ళకి ఇంకా ఎక్కువ ధనం ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేస్తాడు. उनको और ज्यादा धन देंगे तो और ज्यादा पाप ఇంకా करेंगे, ఆయన గర్విష్ఠుగా మారుతాడు, वो और गर्वी हो जाएगा, ఆయన దేవునికి వ్యతిరేకంగా మారుతాడు. वो हर बात का विरोध करेगा। అందు గురించి దేవుడికి అంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వలేడు. इसलिए परमेश्वर उनको इतना बड़ा आशीर्वाद नहीं వాళ్ళకి देता। వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని దాన్ని వాడే సామర్థ్యం వాళ్ళకు ఉంటేనే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. वो उसको समझकर सही तरीके से उसको उपयोग करेंगे तभी वो उसे సో देगा। మరి అర్థం చేసుకోలేని దేవుడు మనిషి రూపంలోనికి हम వచ్చాడు. उसको समझ पाए इसलिए वो मानव रूप में संसार में పౌలు आया। అంటాడు ఏమిటంటే, पौल ये कहता है, నేను ఆయనను అర్థం చేసుకోవడానికే నేను 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 ఇష్టపడుతున్నాను అంటాడు. मैं उसको समझने के लिए आनंदित होता हूँ, अपनी इच्छा నేను करता हूँ। లోకమంతా కూడా దాన్ని అంతా కూడా వ్యర్థంగా ఎంచాను. मैं इस सारे संसार को व्यर्थ मानता हूँ నా యేసు ప్రభుని తెలుసుకోవడమే అది और అతిశ్రేష్టమైనది. यीशु मसीह को जानना ही मेरे लिए श्रेष्ठ है, ఆయనలాగా కావడమే నాకు ముఖ్యము उसके అన్నాడు. जैसा बनना ही मेरे लिए मुख्य है, అది పౌలు అన్నాడు అట్లా. ऐसा पौलुस ने कहा। లోక సంబంధం అంతా కూడా ఈ బంగారం, వెండి, ధనం అంతా కూడా చెత్తతో సమానం. और इस संसार के विषय में सोना चांदी को उसने कचरा जाना। మరి పౌలుకి ఏది శ్రేష్టము? पौलुस के लिए सबसे श्रेष्ठ क्या है? యేసు ప్రభు మనిషి రూపంలో వచ్చి ఆయన తెలుసుకోవడమే శ్రేష్టం. यीशु मसीह मनुष्य के रूप में आया, उसको जानना ही मेरे అదే लिए श्रेष्ठ ముఖ్యం, है, అదే ముఖ్యం అంటాడు. यही सबसे जरूरी है। ఆయన తెలుసుకొని उसको जानकर ఆయనలాగా కావడమే నాకు ముఖ్యము. उसके जैसा बनना मेरे लिए जरूरी ఆయన है। తెలుసుకోవడమే కాదు, उसको समझना ही नहीं है, ఆయనలాగా మారాలి అని उसके నాకు ఆశ. जैसा बनना ही है मुझे। కన్నడ బైబిల్ అట్లా రాసి ఉంటుంది. कन्नड़ बाइबल में लिखा है, ఫిలిప్పీ పత్రిక 3:8 ఉంటుంది. కన్నడలో రాసి ఉంటుంది, తెలుగులో फिलिप्पी की पत्री इसका 3रा अध्याय 8वें वचन में लिखा है, అది చూడండి, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అట్లా అంటుంది పౌలు. पौलुस कहता है परमेश्वर को जानना ही मेरे लिए जरूरी है, सब संसार की बातों को मैंने तुच्छ जाना है। ఈ లోకం సంబంధమైన సమస్తము, ఆయనకు చాలా డబ్బులు ఉంది, చాలా గొప్ప ధనవంతుడు ఆయన, కానీ అదంతా కూడా చెత్తతో సమానమని ఎంచాడంట. और परमेश्वर को जानना ही सबसे उत्तम समझा, बाकी सबको उसने कचरा కానీ जाना। యేసు ప్రభు గురించిన జ్ఞానం సంపాదించుకుని అదే నాకు శ్రేష్టము అంటున్నాడు. मैंने यीशु मसीह के बारे में ज्ञान पाया, यही मेरे लिए श्रेष्ठ ఆయన है, బలము పొందుకోవడమే నాకు శ్రేష్టము. उसका वरदान पाना ही मेरे लिए కింద श्रेष्ठ వచనం है। చూస్తే ఆయనలాగా నేను మారడమే అదే నాకు ముఖ్యము नीचे అంటున్నాడు. के वचन देखेंगे तो उसके जैसा बनना मेरे लिए जरूरी है। సాక్షాత్ క్రీస్తులాగా కావాలనుకున్నా. साक्षात मैं मसीह बनना चाहता हूँ। ఆయన మాట్లాడితే చచ్చిన శవం కూడా లేచి కూర్చుంటది. अगर वो बात करेगा तो मरा हुआ व्यक्ति भी जी उठेगा। ఆయన కర్చీఫ్ తీసుకుపోయి మనుషులు వెళ్ళడం కాదు, పౌలు ఒక కర్చీఫ్ తీసుకుపోయి రోగుల మీద వేస్తే కూడా రోగులు స్వస్థత పొందుకుంటారు. और पौलुस की दस्ती ले जाकर किसी दूसरे के बीमार के ऊपर डालो तो बीमार चंगा हो जाएगा, దయ్యాలు వెళ్ళిపోతాయి. दुष्ट आत्माएं भाग जाएंगी, ఆయన చచ్చిన వారిని కూడా లేపగలుగుతాడు. वो मरे हुओं को भी जिला सकेगा। అంత శక్తి తనకు దేవుడు ఇచ్చాడు. उतनी सामर्थ्य परमेश्वर ने उसको दी है। ఆయన అంటాడు, और वो ये कहता है నాకు క్రీస్తులాగా మారడమే ముఖ్యము. मुझे मसीह के जैसा बनना ही ఇంత जरूरी బలము, है। ఇంత శక్తి, ఇంత విశ్వాసం ఆయనకు ఉన్నా కూడా इतनी ताकत, इतनी सामर्थ्य उसके पास है, उसके बावजूद నేను भी ఆయన లాగా మారడమే ముఖ్యము. मैं मसीह के जैसा बनना मेरे నేను लिए जरूरी క్రీస్తు है। లాగా మారాలి. मुझे मसीह जैसा बनना है। ఇప్పుడే నీకు ఇంత గొప్ప వరములు ఉన్నాయి, ఇంత మరి 14 గ్రంథాలు రాశావు పౌలా, ఇంకేమి ఇంకా భూమి మీద నీలాంటి ఇక భక్తుడు ఎవరన్నా ఉన్నారా అంటే, पौलुस तेरे पास इतनी सामर्थ्य है, इतना ज्ञान है, तूने 14 ग्रंथों को लिखा है, तेरे जैसा अगर पृथ्वी को अगर भक्त है तो పరలోకం గురించి ఇంకా ముందు ఏమి జరగబోతుంది అంతా కూడా దాన్ని రాశావు, ఇంకేం కావాలి, నీకు అంత జ్ఞానం ఉన్నది కదా, ఇంకేం కావాలి? आने वाले दिनों में स्वर्ग में क्या होने वाला है, तूने उन बातों को लिखा है, इससे बढ़कर तुझे क्या ఈ चाहिए? భూమి ఎలా నాశనం అయిపోతుందో, కొత్త భూమి ఎలా దేవుడు సృష్టిస్తాడో, కొత్త భూమి మీద మనుషులు ఎలా ఏమేమి చేయబోతారో అంతా కూడా చూసుకొని వచ్చి రాశావు. ये पृथ्वी कैसे नाश होगी, फिर से कैसे नई पृथ्वी बनेगी, इस सब बातों को तूने जाकर देखा है और लिखा है। ఇంత నీ జ్ఞానం వచ్చింది కదా, ఇంకేమి? इतना ज्ञान तुझे मिला और क्या चाहिए? అది అప్పుడు 14 సంవత్సరం కిందనే చూసుకున్నాడు పౌలు. और ये पहले उसने 14 वर्ष पहले ही देख लिया था। కొరింథీ పత్రిక రాయడానికి ముందే 14 సంవత్సరం వెనకలో చూసుకున్నాడు ఆయన. कुरिन्थियों की पत्री लिखने से पहले ही उसने కానీ दर्शन ఫిలిప్పీ देखा। పత్రిక వచ్చంటే నేను క్రీస్తు స్వరూపం లాగా మార్చబడాలి. लेकिन जब फिलिपियों की पत्री लिखता है, कहता है मसीह के जैसा ఆయన मुझे बनना है, జ్ఞానం అంతా కూడా సంపాదించుకోవాలి, उसका ज्ञान मुझे कमाना है, ఆయన లాగా మారాలి. उसके जैसा मुझे बनना అదే है। నాకు శ్రేష్టం. यही मेरे लिए जरूरी है। లోకం అంతా కూడా చెత్తతో సమానం इस అన్నాడు. सारे संसार को उसने कचरा जाना, ఆయనకు అధికారం దేవుడు ఇచ్చాడు. उसको परमेश्वर ने ఆయన अधिकार ఒక్కడే दिया। చెప్పగలిగాడు, वो अकेला कह पाया, ఎవ్వరు చెప్పలేదు. किसी ने नहीं कहा। నేను క్రీస్తు లాగా జీవించాను, मैं मसीह के समान जिया, మీరందరూ కూడా నా లాగానే तुम జీవించండి. सभी लोग मेरे जैसा जियो। అలా భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద
ఆయనలాగా ఎవ్వరు చెప్పలేరు. और पृथ्वी पर जो कोई भी व्यक्ति है उसके जैसा किसी ने नहीं कहा। మోషే గాని, मूसा हो అబ్రాహాము గాని, या अब्राहम हो ఏలియా గాని, या एलिया हो ఎలీషా గాని, या एलिशा हो, గొప్ప గొప్ప పరిస్థితులు అందరు భక్తులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేకపోయారు. बड़े बड़े फरीसी या कोई बड़े बड़े भक्त उन्होंने ये बात नहीं कही। నేను యేసు ప్రభు లాగా మారాను, మీరు కూడా నాలాగా మారండి. मैं मसीह के जैसा बना हूं, तुम भी मेरे जैसा बनो। అలా ఆయన ఒక్కడే మాత్రమే చెప్పగలిగాడు. ये बात वो अकेला ही कह पाया। ఆయనకు మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు. उसी को ही परमेश्वर ने ये अधिकार दिया। ఆయనకి ఎందుకు అధికారం ఇచ్చాడు? उसी को क्यों ये अधिकार दिया गया? ఆశ ఉండేది. उसकी आशा थी। యేసు ప్రభుని చూశాడు. यीशु मसीह को देखा। యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు, यीशु मसीह कितना पवित्र है, ఎంత న్యాయవంతుడు, वो कितना न्यायी है, ఎంత శక్తివంతుడు, वो कितना शक्तिशाली ఎంత है, ప్రేమ పూర్ణుడు, वो कितना प्रेम से भरा ఎంత हुआ है, దయా కలిగిన హృదయము. वो कितना दया से भरा हुआ है। చూశాడు. उसने देखा ఆయనలాగా కావాలి. उसके जैसा बनना है। ఈ శక్తి ఉంది, వరం ఉంది, అంతా కూడా నేను బైబిల్ రాయగలను, నేను 14 గ్రంథాలు రాశాను, అయినా కూడా నాకు దేవుని లాగా కావాలి. ये शक्ति है, सामर्थ्य है, मेरे पास ज्ञान है, मैं 14 ग्रंथों को लिख सकता हूँ, फिर भी मुझे मसीह के जैसा बनना है। నాకు సమస్త జ్ఞానం కూడా నాకు వచ్చింది. समस्त सारे लोग का ज्ञान मुझे मिल ఈ चुका है। లోకం పోయి ఇంకా ఎన్ని లోకాలు ఎట్లా వస్తాయి అన్ని కూడా నేను చూసుకున్నాను. इस संसार के नहीं दूसरे संसारों का भी ज्ञान मैंने యేసు देखा। ప్రభు అంతా కూడా నాకు చూపించాడు. यीशु मसीह ने सब कुछ मुझे दिखाया है, కానీ నాకు యేసు ప్రభు లాగా మారాలి. लेकिन मुझे यीशु मसीह के जैसा बनना है। ఆయనకు అది గురి అన్నమాట. उसका वो लक्ष्य था। అది ఆయన చూశాడు కాబట్టి ఆయన పొందుకున్నాడు. उसने ये देखा था इसलिए उसने पा ఈ लिया। రోజు కూడా మనం కూడా దేవుని చూస్తే आज भी अगर हम मसीह को देखेंगे ఆయనలా కావాలని కోరుకుంటాం. तो उसके जैसा बनने की ఆయన इच्छा మీద करेंगे। దృష్టి ఉంచితే उसके ऊपर दृष्टि रखेंगे ఆయనలా కావాలని तो కోరుకుంటాం. उसके जैसा बनना కానీ ही ఈ రోజు चाहेंगे। మనం దృష్టి ఎక్కడ ఉంచుతున్నాము? लेकिन हम अपनी दृष्टि कहाँ लगाते हैं? లోకం మీద, संसार की ओर, ధనం మీద, धन की ओर ఇంకా పాపం మీద. और पाप की ओर, ఇక లోకంలో పాపం ఆనందించాలని, और संसार के पाप में आनंद ఇంకా करना है, లోకంలో ఏదో और సంపాదించాలని इस संसार में और कुछ कमाना దాని है, మీద మనం దృష్టి ఉంచుతున్నాం. उसके ऊपर हम अपनी दृष्टि रखते हैं। ఆ మనిషి కుమారుడు వచ్చిన ఆయన మీద మనకు దృష్టి లేదు और मनुष्य के रूप में जो आया है उसके ऊपर हमारा ध्यान नहीं है। కాబట్టి మనం దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. इसलिए हम परमेश्वर का आशीर्वाद దేవుని नहीं पा रहे, వరములు పొందుకోలేకపోతున్నాం. परमेश्वर के वरदान नहीं पा रहे, దేవుని కోసం మనం బలంగా నిలబడలేకపోతున్నాం. परमेश्वर के लिए ताकत से हम खड़े नहीं रह पा रहे। ఏదో లోకంలో ఉన్నామన్నట్టుగా మనం हम इस జీవిస్తున్నాం. संसार में है या नहीं ऐसे जी रहे हैं। దయచేసి మన జీవితం ఈ రోజు మార్చుకుందాం. कृपया करके आज हम अपने जीवन को యేసు बदलेंगे। ప్రభు ఎందుకు వచ్చాడు? यीशु मसीह क्यों आया? మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి వచ్చాడు. आपको वो खुद समझाने के लिए आया है। మీరు దేవుని అర్థం आप చేసుకోగలరు. परमेश्वर को समझ पाओ, మీరు దేవునిలాగా మారాలి అని వచ్చాడు. आपको वो परमेश्वर के जैसा बनाने के लिए वो आया है। మీకు మరణము భయము ఎప్పుడు కూడా వెంటాడుతుంది, దాని నుంచి విడిపించడానికి వచ్చాడు. आपको हमेशा मृत्यु का डर सताता है, उस डर से आपको बचाने के लिए आया है। చిన్న చిన్న పాపంలో పడిపోతే దాన్ని విడిపించడానికి యేసు ప్రభు छोटे వచ్చాడు. छोटे पापों में आप गिरते हो, उन पापों से आपको बचाने के लिए आया పాపం है। నుంచి పూర్తిగా విడుదల చేసి పరిశుద్ధంగా నిలబెట్టడానికి వచ్చాడు. पाप से संपूर्ण छुटकारा देकर पवित्र बनाने के लिए आया సైతాన్ है। ఒక శక్తుల నుంచి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. शैतान के शक्तियों से तुमको बचाने के लिए आया है। మళ్ళీ తిరిగి మిమ్మల్ని దైవములుగా మార్చడానికి వచ్చాడు. फिर से वो तुमको परमेश्वर बनाने के लिए आया है। మిమ్మల్ని మళ్ళీ దైవ స్వరూపంలో నిలబెట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. तुम्हें दैविक स्वरूप में बनाने के लिए वो आया है। మనం మనుషులం కాదు, हम मनुष्य नहीं हैं, మనం దేవుని స్వరూపంలో మార్చబడడానికి యేసు ప్రభు వచ్చాడు. हम परमेश्वर के स्वरूप में बदलने वाले हैं, वो बदलने के लिए ఆయన हमें आया है। రక్తం ద్వారా మన పాపములను కడుక్కుంటే మనం ఆయన స్వరూపంలో మార్చబడతాం. उसके लहू के द्वारा हम अपने पापों को धो लेंगे तो हम उसके रूप में बदल రండి जाएंगे। మన పాపములు మనం ఆయన రక్తంలో కడుక్కుందాం. आइए हम अपने पापों को उसके लहू में धोएंगे। మన కోసం 2000 సంవత్సరాల కిందట మనుషులాగా వచ్చి మన కోసం ఆయన రక్తం కార్చాడు. वो 2000 वर्ष पूर्व हमारे लिए आया, अपने लहू को हमारे लिए बहाया। మన పాపము శాపము మన ప్రతి ఒక్క అపవిత్రత నుంచి విడుదల చేయడానికి కోసం ఆయన రక్తము కార్చాడు. हमारे पापों से, हमारे श्रापों से, हमारे अंदर अपवित्र चीज को निकालने के लिए उसने अपना लहू మమ్మల్ని बहाया। పరిశుద్ధులుగా నీతివంతులుగా న్యాయవంతులుగా నిలబెట్టడానికి కోసం ఆయన అమూల్యమైన రక్తం కార్చాడు. हमें पवित्र, धर्मी, न्यायी बनाने के लिए अपना अमूल्य लहू उसने बहाया। ఆ రక్తం మీద మనం దృష్టి ఉంచుదాం. उस लहू के ऊपर हम ध्यान रखेंगे। ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీద మనం దృష్టి ఉంచుదాం. उसके वो जो हमें आशीर्वाद देना चाहता है उस पर अपनी दृष्टि रखेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవానికి వందనాలు. परिशुद्ध महान जीवित परमेश्वर आपका धन्यवाद దేవా करते हैं। మరొకసారి ప్రభా నీ పాసనికి వస్తున్నాం దేవా. फिर से एक बार आपके चरणों में आते हैं। దేవా నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. अपने अमूल्य लहू से हमें धो दे। మా పాపము నుంచి శాపము నుంచి దేవా నిత్య నాశనం నుంచి మమ్మల్ని విడిపించు దేవా. हमारे पापों से, हमारे श्राप से, नित्य नाश से तो हमें बचा ले। దేవా మమ్మల్ని కడగడానికి వచ్చినందుకు వందనాలు. परमेश्वर तो हमें धोने आया है, దేవా धन्यवाद। బిడ్డలందరినీ మీరు కడగండి. इन सभी को अपने लहू నీ से धो दे। స్వరూపంలో మార్చుకోండి. आपके स्वरूप में इन्हें నీ बदल दे। ఆశీర్వాదంతో అనుభవించే బిడ్డలుగా బిడ్డలను आपके సిద్ధపరచండి. आशीर्वाद का अनुभव करें, దేవా నీ ऐसे इनको ఆత్మీయ बना दे। వరములతో కూడా నింపండి. आपके आत्मा के वरदानों से भर దేవా दे, నీ సామర్థ్యంతో నింపండి. आपके सामर्थ्य से भर ఈ दे। బిడ్డలు లోకానికి వెలుగుగా నిలబెట్టండి. ये बच्चों को आपके लिए संसार की ज्योति बना దేవా दे। నీ సాక్షిగా నిలబెట్టండి. आपकी गवाही में इनको बना నీ दे। చిత్తమంతా నెరచే బిడ్డలుగా
పూర్తిగా నిలబెట్టండి. आपकी इच्छा पूरी करने वाले बना दे। ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా మీ చేతిలో यहाँ पर అప్పగించుకుంటూ बैठे हुए हर बच्चों को आपके हाथों में सौंपते हैं। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से ప్రార్థన చేస్తున్నాం తండ్రి. प्रार्थना करके पाते हैं पिता। ఆమేన్. आमीन।